ఉన్నోళ్ళకి మళ్ళీ సారీయా అందరు వచ్చేసారా ఇంకా? సరే అయితే ఏమండి నేను ఒకటి చెప్తానండి. జనాలందరూ ఏవో వీడియోలు వేసేస్తున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు థింగ్ మన గ్రూప్ యొక్క ఎక్సిస్టెన్స్ ఏంటి అంటే వీఆర్ ఆల్ అగ్రీడ్ అపాన్ ఎ పాయింట్ దట్ ఫర్ సమ్ రీజన్ వీఆర్ ఆల్ డివైన్ సోల్స్ అండ్ గాట్ కర్స్డ్ బై డివైన్ బీయింగ్స్ కానీ వేరే వాళ్ళ కానీ. సో ఇప్పుడు నాకుండే ఒకే రోల్ ఏంటి అంటే మిమ్మల్ని మీ యొక్క శాప విమోచనాల నుంచి బయటికి తప్పించి మీ యొక్క కర్మల్ని కొంచెం కట్ చేయించి మీరు ఏదైతే కావాలి కోరుకుంటున్నారో ఆ కోరికల్ని కొంచెం మెల్లమెల్లగా డివైన్ అలైన్మెంట్ చేపించి తద్వారా మీకు ఈ శాప విమోచనం కాన్సెప్ట్, కర్మ నివృత్తి కాన్సెప్ట్, రుణ విమోచన కాన్సెప్ట్, ఆమెట మోక్షం, ఇవి మన ఒక సోలో ఆబ్జెక్టివ్ అన్నమాట. సో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ లోకాలు చూశారు, ఈ లోకాలు చూసుంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. అవన్నీ మనకి ఎందుకు? అర్థమవుతుందా మీకు? సో మీరు మన గ్రూప్ లో నేను ఎందుకు ఫ్రీగా నేను బ్లాక్ చేయండి, మనం మిస్ అయిపోతున్నాం మీ కాంటెంట్ అంటే ఈరోజు అందరికి ఫోన్లు చేసి అమ్మా ఏమీ చేయలేదు. సి సో మచ్ ఎవ్రీథింగ్. సో నేనేం చెప్తున్నానంటే దయచేసి కాంటెంట్ రాజశేఖర్ గారు మీకే చెప్తున్నానండి, మళ్ళీ ప్లీజ్ కీప్ కాంటెంట్ దట్ ఈస్ రిలేటెడ్ విత్ ఐదర్ కర్మ నివృత్తి, align with the divine plan or sapa vimochanas, helping us identify what is that is stopping us from reaching our divine self. ఈ 4 కాన్సెప్ట్స్ లో మీరు ఏ కంటెంట్ వేసినా ఐ వోంట్ అబ్జెక్ట్. ఎందుకంటే అదేదో మొత్తం నా మొహమే చూడండి, నన్నే చూడండి బోర్ కొట్టేస్తుంది. సో ఎవరు చెప్పినా మంచి విందాం, ఓకే, బట్ దిస్ ఈస్ అవర్ కాంటెక్స్ట్. సో ఈ 48 పీపుల్ ఇంకా కావాలంటే ఒక 10 మందిని యాడ్ చేయండి గ్రూప్ లోకి. ఇదోండి అమ్మా రండి మన కర్మలు క్లీన్ అవుతాయి ఈ గ్రూప్ లో మాట్లాడుకుందాం అనేసి. ఆ లెక్కన కైండ్లీ యాడ్, టాక్ అబౌట్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ us release our karmic imprints with our family, with money, with problems related with our children, or some kind of negativity. The ways we can overcome all of this. This is only our objective. We don't have ఎప్పుడు చేయకూడదు నాన్న, చాలా అమ్మ జ్యోతమ్మ. So what we will talk about in the sessions also is why is it that this is my concern and why is this concern repeating in my life? How can I release it? What are the ways we can help ourselves grow beyond that problem, that I will be able to embrace my divine self? This is only our context. ఎందుకంటే ఇద్దరు ఇంగ్లీష్ లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సమ్ ప్లేసెస్. ఎవరికైనా ఇంగ్లీష్ అస్సలు రాదు అనుకునే వాళ్ళు చేయొద్దండి కొంచెం. నాట్ టు పిన్ పాయింట్ బాబు, జస్ట్ చెప్తున్నా కాంటెక్స్ట్ నుంచి. మనం నాయిస్ అనేది చాలా ఉంది నాన్న ఇంటర్నెట్ లో. సో వాళ్ళందరూ గొప్ప అని మనం కానీ డిసైడ్ చేసేసి వాళ్ళంతా మనం వేసేసుకుని వాళ్ళంతా చూసేసుకుంటున్నాం అంటే తప్పే లేదు. కానీ దాని నుంచి నా కర్మ ఎట్లా పోయింది, నేను పడుతున్న బాధ నుంచి నాకు ఏదన్నా దీని నుంచి ఉపశమనం ఉందా ఈ యొక్క చిట్కా వల్ల, నేను దైవలోకానికి ఏదన్నా ఇంకేదన్నా ఇలా అయితే మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు అన్నమాట. అదర్వైజ్ ఇట్స్ ఆల్ నాయిస్ ఇన్ ద హెడ్, సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ వెల్. కాబట్టి దట్ ఈస్ అవర్ కాంటెక్స్ట్ అండి, సరేనా? సో ఏం చెప్దాము, జోగులాంబ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ టు పుట్ ఎనీబడి డౌన్, యూ హావ్ టు పుట్ ఎనీబడి డౌన్, జస్ట్ టు గివ్ us ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా వినిపిస్తుందా బయట మాటలు? పళ్ళలో కూర్చున్నా నేను. ఎవరో అన్మ్యూట్ చేసుకోలేదు, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది బయట మాట. అదే సింక్ వాటి గురించి మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తే అది మా అమ్మాయి. మీ దగ్గర ఏమీ వినిపించట్లేదు.
అయితే సరే మా ఉండు మా సింకులు క్లీనింగ్లు ఇప్పుడు వద్దు. అవునండి, మర్చిపోయా నేను ఆ రోజు. అందుకే నేను అప్పుడే మొత్తం రాసేసుకున్నాను, లేకపోతే నేను మర్చిపోతాను. అదే వచ్చిన గోల. ఆ రోజుకి ఆ పక్క రోజు అంతే, ఒకే రోజే నాకు విషయం అయితే. అమ్మ శ్రీమాత్రేనమ్మా. అమ్మ ఎవరు? రమాదేవి రూపేరావు. ఇప్పుడే జాయిన్ అయ్యానమ్మా. ఏమి మిస్ కాలేదు. ఓకే, సో ఏమైందంటే అండి, బిఫోర్ యూజువల్లీ రైట్, డివైన్ మదర్ ఆఫ్టర్ ఎవ్రీ 40 days ఆవిడ షీ విల్ సే కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ అనేసి. సో అలానే అమర్నాథ్కి వెళ్ళాను. అంతవరకు మీకు తెలీదు, అప్పుడు మీరు కొత్త. సో అలానే ప్రతి 40 days నన్ను ఎక్కడికొకటి రప్పించుకుంటుంటారు. కర్మ క్లీనింగ్ వర్క్, దారిపోయడాలు, ఈ యొక్క వచ్చిన కర్మఫలము, దీనివల్ల మనకి వచ్చిన కర్మఫలం అంతా ఐఎమ్ డొనేటింగ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ అని స్పెసిఫిక్ గా చెప్పిస్తారు అనమాట నా చేత. ఐఎమ్ యూజింగ్ మై ద గుడ్ కర్మ accumulated by doing this 40 number of havans or by doing so and so activities. This is all for, please use divine mother father for the well-being of people and put them into the path that will propel them into a positive way. This is what is a standard dialogue that they make me do. And I'm also like, okay, చేద్దాము అనుకుని అలానే వెళ్ళిపోతూ ఉంటానండి. సో ఈసారి ఏం చేశారంటే, దే ఆస్క్డ్ మీ టు కమ్ టు జోగులాంబ టెంపుల్ 1 month ago. అయితే నేను అనుకున్నాను, జోగులాంబకి ఎలా వెళ్ళాలో నాకు ముందు తెలియదు అసలు. ఐ డోంట్ నో హౌ టు గో టు జోగులాంబ. దెన్ ఐ థాట్ మేబీ I asked my father, how do we go to Jogulamba? He said, Hyderabad నుంచి 5 hours పడుతుంది. So going from Bangalore is more simpler. నేను అనుకున్నా, ఓకే ఫైన్, ఐ జస్ట్ గో టు వరంగల్. భద్రకాళి అమ్మ గుడి చాలా బాగుందని మా నాన్నగారు చెప్పారు, సో లెట్ మీ గో అని అలా అనుకుంటే నాకు అక్కడ ఏం వాయిస్ వినపట్టాల, ఎస్ నో మేబీ అనేసి. సో నేనేం అనుకున్నానంటే, హవనాలు చేసేసి చాలా అలసిపోయాను, ఐఎమ్ సో మెంటలీ వెరీ టైర్డ్, మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ హర్ వాయిస్ అని. ప్రతి దాంట్లోనే వినపడుతుంది కదా, మరి ఇది ఎందుకు వినపట్లేదబ్బా అని, సరేలే ఓకే అని అసలు ఇగ్నోర్ చేసేసాను. ఎందుకంటే ఆ రోజు రాత్రి 10 అయింది, హవనం అయ్యేసరికి ఒక్క రోజు 4కి మళ్ళీ ఫ్లైట్ పరిగెత్తాను ఎయిర్పోర్ట్ కి. సో ఇంకా ఉండే ఏం గుడ్డలు పెట్టుకుంటానో, ఏం బట్టలు పెట్టుకుంటానో అలా పెట్టుకొని సరే అని పరిగెత్తేసాను. బట్ బిఫోర్ ఐ వాజ్ గోయింగ్ షీ సెడ్, బ్రింగ్ దట్ సారీ, బ్రింగ్ దిస్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్, బ్రింగ్ దిస్ ప్యాకెట్స్ ఆఫ్ కుంకుమ అండ్ దిస్ థింగ్ అంటే, సరేలే భద్రకాళి అమ్మ కూడా తీసుకుంటారు కదా, ఫైన్ అని చెప్పేసి అలా వెళ్ళాను. పెట్టుకున్నాను అన్నమాట బ్యాగ్ లో రెడీగా పెట్టుకుంటే, ఆల్మోస్ట్ అందరికీ చెప్పేశాను, విద్యమ్మకి కూడా చెప్పేశాను, ఓకే అమ్మ సాటర్డే నేను పొద్దున వస్తాను, 1 o'clock 2 o'clock వరంగల్ మీటాను, అక్కడ దత్తు గారిని మిగతా వాళ్ళందరినీ కలుద్దాం అని అలా ప్లాన్ వేసేసుకున్నాను. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నేను ఒక దగ్గరికి వెళ్తే అక్కడ మా బాబాయ్ గారు కూడా వచ్చారు. ఆయన నాకు ఆయనకి పెద్ద ఏమీ సంబంధం లేదనమాట, ఎక్కువ లేదనమాట, ఏదో ఆయన హాయ్ అంటే నా హాయ్ అన్నట్టు. సో సరే ఒకవేళ కానీ ఏదన్నా చేయాల్సి వస్తే ఫైన్ మాట్లాడదాము అనేసి, అంటే దక్షాయజ్ఞం అది కథ రాస్తున్నాను కదా, దానికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో ఒకవేళ ఆయన కానీ మ్యూజిక్ కొట్టాలి అంటే నాకైతే ఆయనతో మాట్లాడించండి, లేకుంటే లేదు అని చెప్పి నేను మెట్లు దిగి వేస్తుంటే ఆయనే వచ్చి రామ్మ అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే, అవునమ్మా నువ్వు చెప్పావు కదా కరెక్ట్, ఖచ్చితంగా నేను చేస్తాను మ్యూజిక్ దానికి అని సరే అని, నేను రేపు జోగులాంబ వెళ్తున్నానమ్మా. బాబోయ్ మళ్ళా జోగులాంబ వచ్చారేంటి మైండ్లోకి అని, సరే బాబాయ్ నేను ఆల్రెడీ విద్యమ్మకి చెప్పేశాను, మరి ఆవిడేమో ఫుడ్ అవన్నీ మేనేజ్ చేస్తానంటున్నారు, మరి డబ్బులు వేస్ట్ చేయరాదు ఎవరు,
చూద్దాము ఒకవేళ ఆవిడ ఎవరైనా 20,000 30,000 డబ్బులు ఇచ్చిందంటే కేటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి నేను రానండి, లేదు అంటే ఐ విల్ ఐ అప్డేట్ యూ అని విద్యమ్మకి ఫోన్ చేయగానే షీ సెడ్ నో, ఐ నాట్ పేడ్ ఎనీ పెన్నీ అమ్మ, ఐ డోంట్ నో వెదర్ షీ రియలీ, she just told me that because she doesn't want me to feel bad. Papa, I felt very grateful for that. So she said, no, I didn't pay any penny, don't worry. ఏం డబ్బులు పే చేయలేదు. రాదమ్మ అర్థమవుతోంది కదా నేను చెప్పేది, అంటే ఇద్దరు ముగ్గురు దేర్ ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, సో వాళ్ళని కూడా చెప్పాలి కదా, అందుకని కొంచెం చెప్తున్నా. సో అలా అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే ఏదో మా విద్యం వచ్చారు, థ్యాంక్ యూ. సో అలా అని చెప్పి నేను ఇంకా సరే చెప్పేసాను ఆయనకి, వాళ్ళండి నేను వెళ్తున్నాను, అదే వచ్చేస్తాను బాబాయ్ నేను జోగులాంబకి, ఆ అమ్మాయి షీ వాస్ గ్రేట్ఫుల్ ఇనఫ్ టు అని అంటే సరే అని చెప్పి ఆయన రప్పించేసుకున్నాను. ఇంకేంటి ఆయన విఐపి కదా, విఐపి కదా మణిశర్మ గారు అంటే, ఆయన ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అది ఇది కదా, అందుకని ఆయన ఎవరితోనూ మాట్లాడేశారు. మాట్లాడేసి వెళ్ళంగానే పెద్దగా 2 కార్పెట్ల కింద అమ్మ ముందే వేసేసి నీకు ఫోటో పెట్టాను సార్, అది నేను డైరెక్ట్ గా తీసుకున్న ఫోటో అనమాట, కూర్చోబెట్టేశాను. కూర్చోబెట్టంగానే నేను అలా కొంచెం సెటిల్ కాగానే బిడ్డ అన్నట్టు ఇంకా నాకు నేను అనుకున్నా పక్కన వాళ్ళు ఎవరు పెట్టుకుంటున్నారేమో అనుకున్నా అనమాట. మాట్లాడుకుంటే ఈ అమ్మాయి బిడ్డ వచ్చివా బిడ్డ అని అంటే చెప్పా, రాసాను చూడండి ఆ తెలుగులో ఏదో రాసిందా నాకు గుర్తులేదు, అది వస్తేవా బిడ్డ అట్లా ఏంటి బిడ్డ బిడ్డ అని మాట్లాడుతూ అడిగాను అనమాట. సో ఫర్ దోస్ హు ఆర్ ఇన్ ఇంగ్లీష్, సో the way she was talking, so first I'll describe how she looked. Okay, she looked like a grayish color woman with lot of ముడతలు పడిపోయిన స్కిన్, పెద్ద బొట్టు, ఇవన్నీ ఉంటాయి చూసారా ఒక రకంగా. somebody asked how did she look, so that's the reason in this question. She looked in a way which is mostly some రెక్టాంగులర్ ముక్కులకి ఇక్కడికి పెట్టుకుంటారు, ఆర్ నాట్ రౌండ్ కలర్, దే ఆర్ ఇన్ స్క్వేర్ బాక్స్ కలర్, స్క్వేర్ బాక్స్ లాగా ఉన్నాయండి ఆ ముక్కు దగ్గర పెట్టుకునేవి. ముక్కెర అంటే ఎలా ఉంటుంది, ముక్కెర అంటే ముక్కు పుడక లాగా, ముక్కు పుడక. కానీ ఈ ముక్కుకి కూడా ఇలా ఉంటాయి చూడండి, ఈ నాస్ట్రిల్ నుంచి వచ్చి ఇలా పడుతుంది ముక్కు మీదకి, ఈ పెదం మీదకి పడుతుంది ఒక జ్యువెలరీ ముక్కుకు పెట్టుకుంటారు, కానీ అవి స్క్వేర్ లాగా ఉంటాయి, అవి సర్కిల్స్ లాగా ఉంటాయి, స్క్వేర్ లాగా ఉంటది, దాన్ని ఏమంటారో అది పెట్టుకున్నారు. దాన్నే ముఖ్యర్ అంటారమ్మ తల్లి. అవునా, సరే సరే. సో నత్త అంటారమ్మా, నత్త అంటారు. ముక్కెర అంటే జోగి గారు, ముక్కెర అంటే ఇలా కనపడుతుంది నాకు నేను సెర్చ్ చేస్తే, ఇది ఒకటి పెట్టుకున్నారు ఒక ముక్కుకి, సో ఇది కరెక్టే. తర్వాత నత్తు, ఇది రెక్టాంగులర్ షేప్ అంటే ఎలా ఉంటుంది, రెక్టాంగులర్ షేప్ బులాకీనా అమ్మా? చెప్తానండి, నాకు అంత తెలిస్తే ఇంకా లేనిదే ఉంది. ఇందాకేమన్నారు, ముఖ్యర బులాకు కాదు, నత్తు అన్నారు. లేదండి బులాకీనే, కరెక్ట్, బులాకు.
దీన్ని ఏమంటారు? ఇది ఇలా అన్నమాట. కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా, కనిపిస్తుందమ్మా. కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ షీ వాజ్ వేరింగ్ అన్నమాట. ఇలాంటిది, కానీ ఇది స్టోన్స్. అది ఏంటంటే నాకు అది ఇది తెలుస్తుందా? ఫస్ట్ రౌండ్ వచ్చింది తెలుస్తుంది. బుల్లాక్ అంటారంటండి దీన్ని. బుల్లాక్. ఓకే, సో అది వేసుకున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది చాలా పెద్దది. తెలంగాణ వేసుకుని జాగ్రత్త ఉంది చూడండి. చూపిస్తోందా? ముక్కు మీదకి అది. దట్స్ వాట్ షీ ఈస్ వేరింగ్ బిట్వీన్ ద టూ nostril, and here is that the other one which I showed. It's called mukyara. Maybe this kind, okay? This one, okay? That's what she was wearing in the left, in the right. See, if you see, look at the picture. See, now if you see the picture, it's there. How do I? If you see the picture now, you'll see in the picture I posted on the YouTube post. So if you see her, there is two ornaments on her nose, which is one which is on the circle and which is on the right side. So that one. So then she told, ఇక్కడే ఉన్నాను అని చెప్పడానికి కన్నడ కాదు, అది తెలంగాణ స్లాంగ్ అంట. బిడ్డ అని చాలాసార్లు, బిడ్డ ఇక్కడే ఉన్నాను, బిడ్డ ఇక్కడే ఉన్నాను. ఎసెన్షియలీ వాట్ షీ వాస్ సేయింగ్ ఇస్, ఐ డ్వెల్ హియర్, ఐఎమ్ హియర్. నేను అందరిది చూస్తూ ఉంటాను ఇక్కడ, అందరిది అంతా చక్కగా అందుకుంటూ ఉంటాను వాళ్ళ ఒక ప్రేయర్స్. తర్వాత దెన్ ఐ ఆస్క్డ్ అన్నమాట. ఇట్ వాజ్, నేను రాసింది ఏంటి అంటే వన్ వేలా రాశాను, బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ కాన్వర్జేషన్. ఎలా ఉన్నారమ్మా, మరి అందరిది చూస్తూ ఉంటారా మీరు అంటే, ఇక్కడే ఉన్నాను, కొలువై ఉన్నాను, అందరి ప్రేయర్స్ నేను అందుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చిన వాళ్ళవి, నేను ఎవరిది వదిలేయను, నాకు అందరివి వాళ్ళలో ఉండే మనసులో బాధ, వాళ్ళలో ఉండే కోరిక తెలుస్తుంది నాకు, నేను గమనిస్తున్నాను బిడ్డ అంటే. తర్వాత మరి అమ్మా, మేము ఇప్పుడు అంతా ఇన్ని హవన్ చేశాను కదమ్మా, మరి అమ్మ తీసుకున్నారా హవన్స్, అందరినీ బ్లెస్ చేశారా, మరి ఎలా అంటే, నేను తీసుకుంటున్నాను బిడ్డ, అంతా నీది అందుకుంటున్నాము అని. మరి మీ శివయ్య, మీ నాన్న, నువ్వు రుద్రం చదువుతుంటే చాలా చక్కగా యాక్సెప్ట్ చేసి మురిపంగా మురుస్తున్నాడు బిడ్డ అని. నాకు సిగ్గేసి నేను ఐ బెండ్ డౌన్ ఇన్ సమ్వేర్ అనుకున్నా అనమాట. నా రుద్రం నాకేమంత బాగా రాదు, ఆయనే నేర్పించుకున్నారు, ఇక్కడ పాజ్ చేయి, ఇక్కడ తిరుగు, ఇక్కడ చేయండి. సో ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ రుద్రం రిసైటేషన్ యాజ్ లైక్ అనిల్ శర్మ గారు లేకుంటే ఒక పెద్ద పండితులు చేసే అంత బాగా నాకు రాదు. సో బట్ ఎవ్రీ టైమ్ ఐ రీడ్ విత్ గిల్ట్ అనమాట, దట్ నాకు రాదు నాన్న, ఎలాగ ఎందుకు ఇది పాడిస్తారు నా చేత అంటే, నువ్వు పాడు నాన్న, నువ్వు పాడితే నాకు ఇష్టం, నువ్వు పాడితే నాకు ఇష్టం అని చెప్తా. నాకు ముచ్చట, నువ్వు చేస్తే నాకు ముచ్చట అని చెప్పిస్తారు ఆయన. సరే నాన్న పాడతాను, మరి మంచిగా పాడించుకో నువ్వు, అలా చెప్తాను నేను. చెప్తే ఆయన అది మురిసిపోతున్నారు బిడ్డ, సంబరపడుతున్నారు మీ అయ్యా అని చెప్తే నాకు ఏడుపు వచ్చిన రోజు చాలా జోక్ చేశాను కానీ అండి, యాక్చువల్లీ అందరినీ కలిసినప్పుడు ఐ షుడెంట్ మేక్ ద ఎన్వైరన్మెంట్ ఏదో ఏడుపు గుట్టులాగా అన్ని అట్లా ఏడకూడదని పర్సనల్ గా మీట్ అయినప్పుడు చాలా జోక్ చేశాను. కానీ యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టియర్స్ ద మొమెంట్. బిడ్డ అనగానే నాకు భయంకరంగా బేరని ఏడవడం స్టార్ట్ చేశా. ఇంకా తర్వాత ఫుల్ ఆ రోజు అసలు ఆల్మోస్ట్ లైక్ అది అయిపోయి చెప్పారు, చీరిచ్చాను, నాకేమో ఏం తెలీదు, సో చీర కట్టుకుంటావా, నచ్చిందా, నీకు నచ్చిందా ఈ చీర కట్టుకుంటావా అంటే,
ఒక ఆవిడ వచ్చి ఆవిడ ఉంటారు కదా టెంపుల్ లో చీరలు తీసుకునే ఆవిడ అదేదో ఆన్సర్ చెప్పినట్టు ఈ చీర చాలా బాగుంది అమ్మగారు, అమ్మకి కడతారు, బాగుంది, మామూలుగా పిచ్చి పిచ్చి చీరలు అయితే కట్టరు, ఇది చాలా రేట్ ఉన్న చీరలా ఉంది అంటే, అమ్మ రేటు లేదు అని నాకు తెలియదు, నేను ఎంత అయితే ఎంత అని చెప్పాను, మేము ఎంత అఫోర్డ్ చేయగలుగుతామో అంత దయచేసి అమ్మకి కట్టండి బాగుంటే ఒకవేళ అని చెప్తా. ఖచ్చితంగా కట్టామమ్మా చాలా బాగుంది అని చెప్పింది ఆవిడ. ఆ రెడ్ శారీ వేసుకుని ఉంటారు చూడండి అక్కడ నేను వింటున్నాను వాళ్ళు. ఇంకా సరే అని చెప్పేసి సరే అమ్మా ఎందుకు నేను వరంగల్ వెళ్తానన్నాను, మరి నన్ను ఇక్కడ ఎందుకు రప్పించుకున్నారమ్మా, ఏదైనా చెప్పాలా నాకు అంటే మళ్ళీ ఇప్పుడు తలుచుకుని ఈ కలర్తోలు ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ అండి, ఏడిస్తే ఏం కనపడదు అనమాట, లేకపోతే ఏడ్చేస్తాం కూర్చొని. నేను చూడాలనిపించింది బిడ్డ, అందుకని రప్పించుకున్నాము మీ అయ్యా నేను అలా చెప్పారు. ఇంకంతే మళ్ళీ స్టార్ట్ చేశా, అమ్మ ఏంటి నన్ను చూడడం ఏంటి, నేనేం పెద్ద అని చెప్పి ఇంక మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశా. చేయగానే ఏడవకు బిడ్డ, ఏడవద్దని చెప్పాను, మళ్ళా ఏడుస్తాం మరి అదే అదొక వర్డ్ అన్నారు. అంటే మనకి చిన్నప్పుడు పేరెంట్స్ మనం ఎవరైనా గెస్ట్ ఇంటికి వెళ్ళామంటే ఇలా ఇలా కళ్ళతో చెప్పారు అంటే అవునండి ఇక్కడ ఒకటి నొక్కండి ఎమోజీ చుట్టూ పట్ట నొక్కట్టు కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను కూడా. సో మిక్సీ సో ఏంటి నన్ను చూడడం ఏంటమ్మా, నేను ఎంత పెద్ద, అయ్యో వాళ్ళే అలా చెప్తే నా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా ఇంటికి గెస్ట్ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదైనా స్వీట్స్ ఫ్రూట్స్ ఆఫర్ చేస్తే మనం పోయి ఎగబడి నోట్లో పట్టుకోగానే అమ్మ మన కళతో ఇలా అంటే మనం వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి. ఎవరికైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అయ్యో అందరికీ ఉంటాయి, సైకిల్ చేస్తే అయిపోవడం. అమ్మ ఎవరైనా ఇంటికి వెళ్ళంగానే ముట్టుకోవచ్చా లేదా అని చెప్పి మన అమ్మ వైపు చూసామనుకోండి, అమ్మ మనకి ఇలా అనింది అనుకోండి, మనం వెంటనే చేయి తీసేసి వద్దా ఆంటీ మాకేం వద్దు, మేము కడుపు నిండా ఉంది, మాకు ఫుల్గా ఉంది, వద్దాంటీ నో ఆంటీ అని చెప్తాను చూడండి. ఒకవేళ అమ్మ తీసుకో అంటే అప్పుడు మనం చక్కగా ఒకటి తీసుకుంటాము అలా ఉన్నాయి కదా, అలాంటి కళ్ళతో అనమాట ఇలా అని మళ్ళీ అట్లా అంటారు కదా, అలా అమ్మ ఏడుస్తున్నా అనమాట. అప్పటికే నేను గట్టిగా ఏడుస్తుంటే when I was crying, English people, are you able to understand what I am saying? Vikshama and Jayamma, are you able to follow what I am saying? So మిక్సీ సౌండ్ వినిపిస్తుందండి? వినిపిస్తుందా? నో వినిపించట్లేదు. లేదమ్మా. అమ్మయ్యా సరే, ఇదేదో బాగుందండి, నాయిస్ క్యాన్సల్ నిజంగా వర్క్ అవుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలంటే ఈ మైక్ కొనుక్కోండి, చాలా రోజుల తర్వాత మంచి దొరికింది బోయా వాళ్ళకి. సరే అని చెప్పేసి సరే అంటుంటే ఇంకేడవనమ్మా, ఏడవను అని చెప్పా. చెప్తుంటే ఏడవద్దు, నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వు ఏడిస్తే మాకు అది ఒక స్పెసిఫిక్ వర్డ్ యూజ్ చేశారండి. అంటే అంటే గుబాల అవుతుంది, గుబేర అవుతుంది అట్లా అంటారు కదా వర్డ్స్, ఏమో గబాల అవుతుంది, గుబేల అవుతుంది అట్లా అంటారు కదండి. అంటే మీరు ఏదైతే బాధ వస్తుందండి, గుబులవుతుంది బిడ్డ, ఏడవ మాట అంతా తెలంగాణ యాష అండి. నాకు అసలు అర్థమే కాలేదన్నమాట. గాబరైతుంది, గుబులైతుంది అలాంటి వర్డ్సే అనమాట జీతో. ఇంకా సరే అమ్మ ఏడవను, కానీ వీళ్ళంతా మాట్లాడేస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అంటే మరి ఏం చేసేది బిడ్డ? గారాల పట్టిగా వచ్చినవి, మరి గారం చేయాలా వద్దా అలా చెప్తే అంటే దే సెడ్ యువర్ డిజర్వ్ ప్యాంపరింగ్ అలా చెప్తే ఇంకా ఓని ఏడుపులేదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ దీనికి ఏదో పాపం ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయింది, దానికని ఇలా కుక్కి ఏడ్చుకుంటోంది అని అందరు అనమాట. అలా చెప్పి ఇంకా సరే ఏం చేసేదమ్మా, సప్తసతిలో బాగా నేర్పించానా, మరి ఎట్లా అంటుంది మా అమ్మ
అంటే మా అక్క చాలా ఆనందపడుతున్నారు. చాలా చక్కగా రాసావు, చాలా చక్కగా పెట్టావు, చాలా గర్వపడుతోంది అమ్మ నువ్వు రాసిన దానికి. అంటే నేనేం రాసాలి అమ్మ చెప్తే రాసుకున్నాం కదా, నేను డిక్టేషన్ తీసుకున్న దానికి ఏముందిలే అంటే, లేదు బిడ్డ అలా అయినా డిక్టేషన్ కరెక్ట్ గా రాసుకున్నావు కదా. సో దానికని అమ్మ చాలా ఆనందపడింది. అట్లా చెప్పా. మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశా. అయ్యో ఏంటి మా అమ్మ నా గురించి ఇంత లవ్ చేస్తున్నారా అనేసి. సరే ఏం చేసేదమ్మా ఇప్పుడు, నేను పాటలు చదివేదా అంటే, సరే నేను నవాంగ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. అవన్నీ వద్దు బిడ్డ నాకు. రాత్రి సూక్తం, తర్వాత వచ్చేసి నారాయణీ సూక్తం, తర్వాత చాప్టర్ 4 and 5 లో ఆ 2 అమ్మ స్తుతీస్, చాప్టర్ 11 స్తుతి, ఈ 4 చదువుకున్నాను. సరే అని చదివేశాను. చదివినప్పుడు అంతవరకు అమ్మ ఎట్లా అంటే, ఇందాక నేను ఒక పోస్ట్ పెట్టాను చూడండి మనకి వాట్సాప్ గ్రూప్ లో. షీ వాజ్ సిట్టింగ్ ఆన్ వన్ లెగ్ అండ్ షీ వాజ్ పుట్టింగ్ హర్ హ్యాండ్ లైక్ దిస్ ఆన్ వన్, అంటే ఫోల్డెడ్ లెగ్ మీద హ్యాండ్ ఇలా పెట్టారు. పెట్టి ఈ హ్యాండ్ వచ్చేసి ఇంకో లెగ్ మీద పెట్టారు. సో ఎసెన్షియలీ షీ వాజ్ ఫోల్డింగ్ వన్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ షీ వాజ్ పుట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్. ఫోటోలో పెట్టాను చూసారా, అలా అనమాట. ఫర్ దోస్ ఇలా ఫోటో ఎక్కడుందో, నేను వచ్చాక ఫోటో చూసానమ్మా. ఉండండి. ఇలా అనమాట. దిస్ ఈస్ ద పోజ్ షీ ఈస్ సిట్టింగ్. ఓకే, are you able to see it? See the hand placement? Are you able to see it? Yes ma. Okay, so that's the picture. See, like that. How do I show this without a glare? One second. Manoj Babu, thank you. See here. How do I share this? మేము పంపించిన ఫోటో క్లిక్ చేయండి అమ్మా, దాని దగ్గరికి వెళ్ళిపోద్ది గ్రూప్ లో. మీరు దాన్ని పిన్ చేసే పిన్ కొడితే వచ్చేస్తుంది. Are you able to see my screen? Are you able to see this screen? Okay. See her hand. See, this hand is on her thigh. Are you able to see the screen? Okay. ఈ హ్యాండ్ వచ్చి ఇలా ఉంది. ఇగో చూడండి, చూడండి, ఇది చెప్పానా, ఇగో ఇలా ముక్కుల మధ్యలోకి వచ్చి ఇలా ఒకటి అన్నమాట వచ్చి, అది ముక్కు పుడక. సో ఈ హ్యాండ్ వచ్చి ఇక్కడ పెట్టారా, ఈ హ్యాండ్ ఇక్కడ చూడండి ఎక్కడుందో, ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ఈ హ్యాండ్ మీద గాజులు ఉన్నాయి, ఈ హ్యాండ్ మీద గాజులు ఉన్నాయి, ఈ హ్యాండ్ మీద పట్టి చూడండి, పట్టి చూడండి ఎలా ఉందో, ఒక బ్యాండ్ తర పట్టి చూసారా, కానీ ఇక్కడ మువ్వులు ఉన్నాయి. ఈ బ్యాండ్ తర పట్టికి ఇక్కడ ఒక మువ్వులు ఉన్నాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ షీ ఈస్ దేర్. ఓకే, సో ఈ లెగ్ని, if she is moving this leg, okay, this leg she is tapping like this, like that she is tapping, and because of the tap, this hand where she was placing, that is going on like tuck 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 tuck. So in that way she was అంటే అలా ట్యాప్ చేస్తూ లెగ్స్ గజ్జల్ సౌండ్ అన్నమాట చేస్తూ she was tapping my chin and she was doing all this, and I'm like, oh, ఇలా కూడా చేస్తారా డివైన్ గాడ్స్, ఇలా కూడా చేస్తారా, ఇలా కాన్వర్స్ చేస్తారా, ఇలా చేస్తారా. సో దేర్ ఇస్ ఎ హోల్ సెన్స్ ఆఫ్ ఒక రస్టిక్ ఫీల్ అన్నమాట అమ్మతో. she was tapping అన్నమాట, ఇలా ట్యాప్ చేస్తూనే ఉన్నారు. సరే చాలా అమ్మా అని చెప్తే, లేదు నాకు లలిత చదువు అన్న. లలిత రాదమ్మా, నేను దుర్గమ్మ పార్టీని, నాకు లలిత చదవడం రాదే బాబు అంటే, నువ్వు మెల్లగా చదువు నాకు ఇష్టం అని. మరి తప్పులైతే అంటే,
ఏం తప్పులు జరగకపోతే మాకు ఇది ముచ్చటే కదమ్మా, నువ్వు చదివితే మాకు బొగ్గు ముచ్చట, నువ్వు ముచ్చట మాకు ముచ్చట అని. సరే అని చెప్పేసి ముచ్చట అనే వర్డ్ చాలా సార్లు వినపడే. సరే అని ధైర్యం చెప్తున్నానమ్మా అని చెప్పేసి మళ్ళీ పెట్టా అని మళ్ళీ చదివితే నాకు ఉత్తర పీఠకం అదంతా వద్దు, కరెక్ట్ మధ్యలో ఉండేది చదువు, శ్రీమాత శ్రీ మహారాజ్ని అని ఉంటది కదా అక్కడి నుంచి. సరే అని చెప్పేసి అదొక్కటే చదువుతానమ్మా, అట్లీస్ట్ ముందు వెనక వదిలేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ రిసైట్ వెల్ అంటే ఓకే అని చెప్పి అదొక్కటి చదివించుకొని చదువుకుంటున్న సేపు దేవర్ లైక్ ట్యాపింగ్ హర్ లెగ్స్ అనమాట. ట్యాప్ 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 అని. అది కూడా వాజ్ ఫీలింగ్ సో, అంటే నా రెసిటేషన్ ఏమి అంత బాగుంటదండి, నిజం చెప్తున్నాను కదా. నాకు లలిత చదవడం అంతగా ఏం బాగా రాదు. సో దానికే వాళ్ళు అంత రేంజ్ లో ట్యాప్ చేయించుకొని ముచ్చట పడిపోయి సంబరపడుతూ, ఒక రకమైన హ్యూమిలిటీ, ఒక రకమైన అంటే లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట, ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఫీలింగ్ ఆఫ్ హ్యూమిలిటీ, ఫీలింగ్ ఆఫ్ ఏంటో ఒక నిర్వచనం అనమాట. ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. అంటే యూజువలీ డివైన్ మదర్ ఈస్ సో లవింగ్, బట్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. అంటే దిస్ ఓపెన్నెస్, పర్హాప్స్ ఐ వాజ్ నాట్ లిజనింగ్ టు దట్ హోల్ కాన్వర్సేషన్. ఒక 2 hours కూర్చోబెట్టి బ్యాక్ అండ్ ఫోర్త్ పూజలు ఎందుకొని చదివి ముచ్చట పడిపోతూ వినుకుంటూ అంతా అయిపోయి ఇంకా అయిపోయింది. అంటే 200-300 పీపుల్ వచ్చారు, పరదా వేసేసారు. వేసేసి ప్రసాదం సేవ అనేసరికి 300 మంది వచ్చారు ఎదురుగా. అందరి మధ్యలో నువ్వు లలిత చరిత్ర తప్పిస్తే నేను పరదా ఓపెన్ చేయించను అంటున్నారు. నాకేమో దడ, అమ్మో ఇప్పుడు మీరే ఎవరైనా హవన్లోకి వచ్చారు అంటే మీరు కానీ ఆకలేస్తుందా అని 150 సార్లు అడుగుతాను, ఆర్ యూ ఓకే అని. అది ఆల్రెడీ 1 o'clock అయింది, 300 పీపుల్ వచ్చున్నారు. మరి నాకేమో అంత బాగా చదవడం రాదు, మరి టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అమ్మేమో నువ్వు ఫిక్కర్ కామాక బిడ్డ, నువ్వు ఫిక్కర్ కామాక వాళ్ళంతా వెయిట్ చేస్తారు నా కోసం, నేను ఫస్ట్ నువ్వు చేస్తేనే మేము పంపిస్తాం. నాకేమే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి, నేను నిజంగా ఊహనా, నిజమా, భ్రమనా, ఏంది ఇదంతా? నేనేం పెద్ద చదువుతున్నానమ్మా, నేనేం పెద్ద, పక్కన వాళ్ళు ఎవరైనా బాగా చదువుతారేమో వాళ్ళు చూడు, నేనేం చదవను, నాకేం రాదు ఇది. సో ఎందుకు అంటే, లేదు ఫికర్ చేయి మాకు బిడ్డ, ఫికర్ చేయకు, నేను చదివితేనే మాకు ముచ్చటే. సరే అమ్మా అని ఇంకా నాకు వచ్చిన భాషలో అక్కడ కూడా సేమ్ అనమాట. అంతమంది క్రౌడ్ లో అమ్మాయి ఇలా చదవాలా, ఇక్కడ వస్తాలా, ఇక్కడ ఆపాలా, ఇక్కడ చెయ్యాలా అంటే అమ్మా కొడతా బిడ్డ, కొడతాను, ఇక్కడ ఆపాలి కదమ్మా అంటే బిడ్డ, ఇది కలిపియాలి కదా అమ్మా, బిడ్డ, అలా బిడ్డలోనే మొత్తం నేర్చుకొని చదివేశాను అనమాట వాళ్ళ ముందే వాళ్ళకి. లేకపోతే నాకు అసలు బాగా రాదు చదవడం, లలిత చదవడం నాకు రాదు ఎక్కువ. సో అందుకని ఇదేనా కదా, ఇది కరెక్టే కదా అమ్మా, ఇది కరెక్టే కదా, బిడ్డ చదువు. అట్లా మొత్తం చదివిచ్చేసుకుని ఇంకా చదివిక ఇంకేం అయిపోయిందమ్మా అనగానే ఆకలితోంది బిడ్డ అంట. అమ్మ మరి పరదా చేశారు కదా, పంతులు వాళ్ళు ఫుడ్ పెడతారేమో చూడు అంటే, ఇంట్లో నువ్వు చేస్తావు కదా బిడ్డ, మాకు ఇప్పుడు అన్నం పెట్టు. అయ్యి బాబోయ్ నేనేం చేసేదమ్మా, నాకేం రాదే ఈరోజు, ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ ఎట్ మీ, గ్లూకోజ్ బిళ్ళలు ఉన్నాయి అవి ఇస్తా కావాల్సుకుంటే అని చెప్పి. అది కాదు బిడ్డ, అక్కడ ఉన్నాయి కదా పులిహోరాను చక్కెర పొంగలి, అది పెట్టు అని. ఎలా పెట్టాలమ్మా అంటే, ఇప్పుడు పెడుతున్నాను కదా కుండీలో పెట్టు అని, ఇలా 2 కుండీలు ఉంటాయి. ఇంకా సరే అని చెప్పి నోట్లో పెడుతుంటే నాకు పెట్టు అన్నారు. అమ్మ బాబు ఇంకా ఏడుపు మళ్ళీ నేను పెట్టడం ఏంటమ్మా అంటే, అంతమందిలో పెట్టావు నాకు పెట్టవా మరి అని. పెడతానమ్మా, నాకు ఇప్పుడు నాకుగా పెట్టావు కానీ మీ అమ్మకు పెట్టుకుంటావు నువ్వు వచ్చే రోజు, సో నాకు పెట్టు. ఇంకా ఏడ్చానండి, నేను బాగా ఏడ్చాను అసలు. నేను ఎవరు అసలు నా చేత అలా అన్నం పెట్టించుకోవడం ఏంటి, అందులో ముద్దలు. సో షీ సెడ్ నేను బెటర్ అని. ఐ కుడ్ ఈవెన్ ఫీల్ హర్ ముక్కు పుడకవి. అందుకే నాకు అంత బాగా తెలిసింది ముక్కులో ఇది 2 ఉన్నాయి, 1 కాదు అనేసి. సో పెడుతుంటే అవి తగులుతున్నాయి, పెడుతుంటే మూతిని ఇలా చేసి బాగా పెడుతున్నాను. నాకు వణుకుడు, అమ్మో ఏంటి అమ్మ ఇలా పెట్టగానే తిని పెట్టా అని చెప్పి అలా పెట్టించుకొని నీళ్ళు అవుతుంది, నీళ్ళు బిడ్డ ఇలా 2-3 సార్లు పెట్టంగానే మీసాలతో వచ్చేసారు స్వామి. ఎవరు అంటే, నేను బాలగంగాధర్ స్వామి అని. నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయింది అసలు. నేను అసలు వెళ్ళలే, ఎవరు తెలియదు, శివయ్యనమ్మా నేను.
మరి మీ అమ్మకే పెట్టేస్తావా? ఎప్పుడు మీ అమ్మకే సేవ, నాకేమీ లేదు, నాకేమీ వద్దుపో అని. అయ్యో స్వామి ఎందుకు నీకు పెడతాను రా పెట్టాలా అంటే, మరి మీ అమ్మకు ఆ పెడితే నాకు ఆ పెడతావా? పెడతాను స్వామి ఏముంది. బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే ఆయన కూడా ఇట్లానే అండి, ఇలా మీసాలు ఉన్నాయి, పెద్ద కళ్ళు, 3 నామాలు, దాని మీద బొట్టు అలా ఉందన్నమాట. స్వామి పెట్టి ఒట్టి నాకు ఆ రోజు మూతే కనపడింది అనమాట. అంటే మూతి ముఖం అంతే, పైన జటాజూటము ఇవన్నీ ఏం లేదు. వెరీ స్మాల్ స్వామి, ఒట్టి అన్నం పెట్టమని. సో అగైన్ హీ మేడ్ మీ ఫీడ్ హిమ్. సో అమ్మకొక ముద్ద, నాన్నకో ముద్ద, అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద. ఏడుపు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కష్టపడి కంట్రోల్ చేసుకుంటున్నాం ఫీలింగ్స్. ఏంటండి మనం ఎవరు అసలు, మన చేత అన్నం పెట్టించుకోవడం ఏంటి, అందులో వాళ్ళకి ఏం అన్నాలు తక్కువ, అంతమంది ఉన్నారు సేవ చేసేదానికి. ఐ ఫెల్ట్ సో అంటే హంబుల్డ్ అనే వర్డ్కి అంటే ఇంకా దానికి జనరల్గా సూపర్లేటివ్ అంటారు. దాంట్లో ఇంకా ఏదన్నా, ఇంకా హంబుల్ అనే వర్డ్కి ఇంకా ఏదైనా ఇంకా డౌన్ వర్డ్ ఏదైనా ఉంటే, బిగ్గెస్ట్ లెవెల్ ఆఫ్ హంబిలిటీ అని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏదైనా ఉంటే ఆ వర్డ్ అని అనిపించింది నాకైతే. ఒక 6-7 ముద్దలో 8-9 ముద్దలో పెట్టించుకున్నారండి. పెట్టించుకున్నాక చాలమ్మా చాలా అన్నారు. చాలా అన్నాక నీరు తాగిచ్చి మూతి తుడిచేసేసి అప్పుడు కబుర్లు చెప్తాను బిడ్డ అన్నారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంతమంది నుంచో ఉన్నారు ప్రసాదం సేవ, ఈమెమో నాతో కబుర్లు చెప్తా అంటుందేంద్రా బాబు, నిజంగానా భ్రమనా అని. సరే అమ్మ చెప్పండి అంటే, నాకు ఎందుకు పెద్ద కళ్ళు ఉన్నాయి అని అడిగారు. నాకేమో ఏం పనిచేయటలే, 300 మంది జనాలు, నాకు టెన్షన్, వాళ్ళందరూ తిట్టేసుకుంటారేమో, నేను నేర్చేసేస్తున్నాను వీళ్ళతో మాట్లాడుతూ అనేసి నా లోపల ఇంటర్నల్ ఫియర్ అన్నమాట. నాకు తెలియట్లేదమ్మా, నా మైండ్ ఏం పనిచేయట్లేదు, నువ్వే చెప్పేసే అన్ని విషయాలు, నువ్వు ఏం చెప్తే వింటాను, అది డైరెక్టకా అని చెప్తే, నాకు ఎందుకు పెద్ద కళ్ళు ఉంటాయి అంటే, మీ భక్తులు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తో వస్తారు, కానీ బయట చెప్పుకోరు, నన్ను చూసేసరికి మర్చిపోతారు, ఎందుకంటే చాలా ఇగో చూడు ఆగమే అంటారు, ఆగంగా ఉంటది చూడు, ఇక్కడ ఆగం చూడు, ఇలా ఆగం చేస్తున్నారు అలా చెప్పి, ఈ ఆగంలో మర్చిపోతారు బిడ్డ, దానికని నేను కొత్త కళ్ళు వేసుకొని ప్రతిదీ క్షుణ్ణంగా చూసి దానికని అని చెప్పన్నారు. Okay. So she said, because I have huge eyes, because I wanted to, in this confusion, in this confusion, in this whole rush of people, people might forget what they have come for, but my huge eyes will be very particularly watching every single aspect of every devotee of mine, and I resolve my problems, their problems. అయితే ఓకే అమ్మా, మరి ఆ ప్రాబ్లమ్స్ ని ఆవిడ చేతిలో ఒక కప్పును ఒక ఇవి ఉంటాయి చూడండి, ఒక మన నట్స్ ని ఎరగొట్టుకుంటాం చూడండి, కట్ట అని చెప్పి, పాతకాలంలో ఒక మన బీటిల్ నట్ ని దంచుకునేది, అది చూచి ఆ ప్రాబ్లమ్స్ అంతా ఇట్లా గుండు చేస్తానమ్మా నేను అని చెప్పి. సో ఆవిడ చేతిలో 2 ఉన్నాయి, ఒక మన గ్రైండర్ లాంటి ఇట్లా కొడతాం చూడండి, అమాందస్తా లాంటి మన అవి ఇలా ఒకటి ఉందమ్మా రౌండ్ బౌల్ లాగా, ఇంకోటి వచ్చి ఒక దంచేది. సో దాంతో ఇట్లా చేస్తానమ్మా అని. ఓకే అమ్మా ఓకే అని చెప్పా. తర్వాత మరి నాకు నిమ్మకాయల మాల ఎందుకు వేస్తున్నారు అని అడిగారు. అంటే నాకు తెలియదమ్మా నిజంగా ఎందుకు వేస్తారు అని చెప్పి. అంటే మరి వీళ్ళకంతా నెగటివ్ ఉంటుంది కదమ్మా, నెగటివ్ నేను అట్రాక్ట్ చేసేసుకుంటాను, సో దట్ ఐ గివ్ దెమ్ పాజిటివ్ ఎనర్జీ. సో విత్ బిగ్ ఐస్ షీ సీస్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, and with those amandasta kind of thing, she breaks up all of our problems or our pain, and she makes it like she just dusts away, and she absorbs all the negativity using the lemon garlands. చెప్పారు. ఓకే అమ్మా ఓకే అని నాకు అప్పటికే మైండ్ పనిచేయట్లేదు, ఏడుచుకుంటూ ఉన్నాను అనమాట. ఏడుచుకుంటే నిజమా, వీళ్ళు ఎప్పుడు ఎవరికైనా వినపడితే తిట్టుకుంటారేమో, నాకు ఆ టెన్షన్, 300 మంది ఉన్నారే, అమ్మ నన్ను వదలకుండా మాట్లాడేస్తున్నది, బాబోయ్ ఏంటి అంటే, ఉండమ్మా ఏం కాదు, నువ్వు ఉండు, నాతో ఉండు, ఎప్పుడు వస్తావో మళ్ళా నాతో ఉండు, కొంచెం సేపు ఉండు నాకు కొంచెం సేపు ఉండు నాతో. సరే అమ్మా చెప్పండి ఇంకా ఏం చెప్తారు అంటే, ఇక్కడ
ప్రేత ఎవరు అంటే అమ్మ మరి మా అహంకార శక్తి ఏమో, అలా మేమంతా చాలా అహంకారం చేస్తుంటాం కదా, నాకు అంతా వచ్చేసు అని. మేబీ ఇట్స్ అవర్ ఈగో సెల్ఫ్ అంటే కరెక్ట్ గా చెప్పావు బిడ్డ. ఇది మాత్రం నువ్వు మా అమ్మ దగ్గర నేర్చుకున్నావు కదా, మా అక్క నేర్పించింది కదా. కరెక్ట్ అమ్మ, మా దుర్గమ్మ నేర్పించారు. కరెక్ట్, అది కరెక్ట్. సరే ఇంకోటి అడుగుతా, చెప్పు. చెప్పమ్మా అంటే ఈ గజస్తంభం పైన 4 ఉన్నాయి కదా, ఒక లిజర్డ్, ఒక స్కార్పియో, ఒక బ్యాట్, అదేంటో తెలియదు నాకు, ఈగలు అనుకున్నా నేను. కాదమ్మా, గుడ్ల మీద. తర్వాత ఒక స్కల్. సో అవన్నీ ఏంటి అంటే ఐడెంటిఫై చేసి ఎందుకు ఆర్డర్ లో ఉన్నాయి అని. నాకు నిజంగా లాజిక్ తెలియదు. ఈ టైంలో నాకు మైండ్ పని చేయట్లేదు. ఏంటో నువ్వే చెప్పు, ఏం చెప్తావో నేనే వింటాను అంటే. ఇప్పుడు ఏం చెప్పారంటే ద లిజర్డ్, ఇది ఏంటంటే అది చాలా లిజర్డ్ తోకి ఇరిగిపోయింది అనుకోండి, లేదు ఒక దగ్గర బ్రేక్ అయిపోయింది అనుకోండి, అయినా కూడా అది అలానే ఉంటుంది కదా. సో అలా లిజర్డ్ ఫార్మ్స్ చేంజ్ అయినా, ఏదన్నా ఒక రకమైన ఒక సుడిగాలి లాంటి దానికి పెద్ద గట్టి తగ్గ, అంటే ఈవెన్ ఇట్ లిజర్డ్ క్యాన్ విత్స్టాండ్ లాట్ ఆఫ్ చేంజెస్, రైట్? లైక్ కెమిలియన్స్ ఆర్ like even if the household lizard, if it breaks its tail or if it breaks into two, still it can survive and it can reshape itself, right? So that way, whatever in whichever place we get hit, she will help us restore back to our former self, to our self of wholeness. Ala chepparandi. Okay. Bat gabilam, correct. So that is first point. So lizard endukundi ante, they said lizard ni ఏ ఫామ్ లో ఉన్నా, అంటే బాగా దెబ్బలు పడి 2 ముక్కలు అయిపోయినా, లేదు తోకి ఇరిగిపోయినా, ఎజిలిటీ, రెసిలెంట్. సో నేను అలా నా డివోటీస్ ని కోలన్ కంప్లీట్ చేస్తాను విత్ వాట్ ఎవర్ ది పెయిన్ ఆర్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ అన్నట్టు చెప్పారు. తర్వాత స్కార్పియన్ ఉంది, అక్కడ 10 ఉంటాయి కదా, ఇలా వేలు, కాళ్ళు లాంటివి, లెగ్స్. సో స్కార్పియన్ ఎందుకుందమ్మా అంటే, స్కార్పియన్ ఈజ్ లైక్ సడన్ గా ఇట్ అటాక్స్. సో షీ టోల్డ్ లైక్ సడన్ అటాక్స్ ఉంటాయి, మన వాళ్ళు అనుకుంటారు కానీ మనల్ని వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు. సో థ్రెట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఎనీ డైరెక్షన్. ఆ టైంలో నేను స్కార్పియన్ బైట్ అంటే ఏంటి, చాలా స్పైకీ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అలాంటి వాటిని, అంటే అన్సీన్ హిడెన్ డేంజర్స్ నుంచి నేను రక్షిస్తాను నా డివోటీస్ ని అని చెప్పారు. తర్వాత వచ్చేసి బ్యాట్ అనేది ఎందుకు ఉంది గబ్బిలము అంటే, మనందరికీ డార్కెస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మనకేమి ముందు దారి కనపడక చీకటిగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు రిజాల్వ్ అవుతుందో తెలియదు, కానీ అది మనల్ని బాగా కూల్చేస్తోంది, తినేస్తోంది. మనకి అది ఎప్పుడు దాని నుంచి ఒక సొల్యూషన్ వస్తుందో, లేదు ఒక ముందుకు పోతాము అని తెలియని ఒక డార్క్నెస్ ఉంటుంది కదా మన లైఫ్. అయోమయంగా, అగోమయంగా అట్లా అంటారు కదండి. గో విమోచనంగా ఉంటారు కదమ్మా. అలా ఉన్నప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, ఈవెన్ ఇన్ యోర్స్ డార్కెస్ట్ ఫేస్, హౌ ఎ బ్యాట్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ నాక్టర్నల్, అలా నేను మీ డార్కెస్ట్ ఫేసెస్ లో నేను మీ హ్యాండ్ పట్టుకుంటాను. వెన్ ఎవ్రీబడి లీవ్స్, వెన్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ యువర్ లైఫ్, ఐ విల్ బీ ద సోర్స్ ఆఫ్ ఫైండింగ్ యూ ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్స్. అందుకని ఆవిడంతా ఫియర్స్ గా ఫైట్ చేస్తారు నా కోసం, మన కోసము, టు టేక్ అవే ఆల్ ద అహంకారం అండ్ ఆల్. సో అంటే అహంకారం అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇట్స్ నాట్ లైక్ ఈగో, ప్రైడ్ అని కాదు. It's more like the ego that comes from I know everything, my way is the right way, what I am is the right way. నేను అనుకునేదే కరెక్ట్, నేను మాట్లాడే మాటే కరెక్ట్, నేను చేసేవన్నీ కరెక్ట్, కానీ నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా అనుకుంటాం కదండి మనం. ఇప్పుడు we always think what I am being good, but I don't know why I am facing this problem. సో అది ఈగో అనమాట. I am the best but everyone else is the problem. I am good but all the others are problems.
అహంభావం కాదండి, అహంకార శక్తి అన్నమాట. సో అలాంటి దాన్ని నేను ట్రాన్సెండ్ చేస్తా, అంటే మూవ్మెంట్ చేస్తాను, అంటే దాని నుంచి బయటికి తెచ్చేస్తాను అని చెప్పడానికి స్కల్ ఉంది అనమాట. సో అలా స్కల్ గురించి చెప్పించారమ్మా. ఇంకోటి కూడా చెప్పారు, అప్పుడైనా మనకి కొన్ని ప్లేసెస్ లో లిజర్డ్ అంటే పురుగులు తింటుంది అలా. కొన్నిసార్లు అది లక్ష్మి అంటారు, కొన్నిసార్లు అది అలక్ష్మి అని కూడా అంటారు. సో ఒక ప్రాబ్లము చిన్నగా వస్తుంది లిజర్డ్ లెక్క, అక్కడి నుంచైనా రావచ్చు. దాన్ని మనం ఇగ్నోర్ చేసాము అంటే ఆ చిన్న టైల్, ఒక టైల్ కాస్త 10 టైల్స్ అయిపోతాయి ఇన్ ఫార్మ్స్ ఆఫ్ స్కార్పియన్. అంటే it spreads into other forms of life. So we are facing one problem because of our karma, because of our ahankaram. Our ahankaram ante our past life vices, our manasika vices అన్నమాట. అక్కడి నుంచి we don't, అంటే మనం ఒక బుల్లు లాగా నేను చేసిన పాయింటే కరెక్ట్, సో పందాలాగా నేను I keep hitting it, though I know I'm facing problem in this path. నేను ఏది ఆగట్లా, ఇంకా ఫోర్స్ గా, ఇంకా గట్టిగా, ఇంకా రెసిలియంట్ గా నేను అదే దానిలోకి అదే పని చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు ఎంత రోడ్ బ్లాక్ వస్తున్నా కూడా ఇదేందో ఏదో చేసినానేమో నేను, ఇది నేను ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏమో అది థింక్ చేయమన్నమాట. వై మీ, నాకే అవాయిడ్ చేయాలి కదా, ఇలా చేసుకుంటాను కాబట్టి నేను ఎంత మంచిగున్నా నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ, అదేదో ఎంతవరకు ఎన్నాళ్ళని ఈ ప్రాబ్లం ఫేస్ కావాలి నేను, దీనికి అంతు లేదా, వాళ్ళందరూ ఇంత బాగున్నారు, మరి నేనే ఎందుకు ఇలా ఫేస్ అవుతున్నాను. దిట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఈగో బేస్డ్ థాట్ ప్రాసెస్ కదండి. సో ఇక్కడి నుంచి నేను ఇంత అందరికి దానం చేసేవాళ్ళు, ఈ రోజు నన్ను దేహి అనే ప్లేస్ లో పెట్టింది అమ్మ. నేను ఒక్కరిని కూడా నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి వాళ్ళకి ఐఎమ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ రిసీవింగ్ హార్డ్షిప్స్ ఫ్రమ్ పీపుల్. I'm getting shamed by people, I'm getting blamed by people around me, I am feeling inferior. ఇవన్నీ మన అహంకార శక్తిస్ అండి. వాటన్నిటినీ ఆవిడ పెద్ద కళ్ళతో she will watch it and చూడం చేసి, then she will sit on that ahankara shakti, she will slurp all our ahankara using her big tongue and send us with lot of purity back. అంటే అంత మొత్తం క్లెన్స్ చేసి పంపిస్తారు అన్నమాట. అలా చెప్పారండి. అండ్ ఏమవుతుందంటే వెన్ వి ఇగ్నోర్ వన్ ఫేస్, దట్ అహంకారం విల్ షో అప్ ఇన్ అదర్ ఏరియాస్ అండ్ మేబీ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఇన్ అదర్ ఏరియాస్ గెట్ ఇంపాక్టెడ్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనుకోండి, మనీ లేదు అనే దాంతో దిగులుతో మనం హ్యాపీగా ఉందాం, ఫుడ్ బాగా తినము, ఎక్సర్సైజ్ బాగా చేయము, ఎవరితోనూ మాట్లాడము, ఒక రకమైన ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాము. ఎంత చేసినా నేను నాకే కష్టం ఇచ్చాడు దేవుడు అని ఒక నమ్మకం లేక దేవుడిని కూడా దూరం చేసుకుంటాం. సో వన్ ఏరియా ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆల్ అదర్ ఏరియాస్. సో సేమ్ విత్ రిలేషన్ విత్ స్పౌస్ అనుకోండి, స్పౌస్ తో రిలేషన్ బాగాలేదు, ఆ దిగులుతో అన్నం బాగా తినము, హెల్త్ బాగా చూసుకోము, సెల్ఫ్ లవ్ చేసుకోము, ఏదో చేస్తామా ఉన్నామా అన్నట్టుంటాము. సో ఇంత చేసి ఒక రకమైన ఏం చేసినా ఏముందిలే, ఏమి చేంజ్ కావట్లేదు అని ఒక we do have one kind of ఒక రకమైన there is some kind of resentment అన్నమాట గాడ్ మీద కూడా. ఇంత చేసి ఏం ప్రయోజనం, ఫైనల్లీ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ అన్నట్టుగా ఒక నిరాశ. ఎస్, దట్స్ ద వర్డ్. సో అలా అయిపోతాం కదండి. అలా అయిపోయి then what happens is life becomes totally dark. That's like the bad representation. So it starts with a lizard in one area of life, it spreads across 10 areas of life, and when you are not still relooking our ahankara and trying to bulldoze into the same way I'm leading my life without looking at what divine is teaching or what divine is trying to teach me in this whole process, my life gets more darker. And still I'm not learning that lesson, but still fighting. I'm left with iskara, which is I'm just dying that life. ఇంకేం దాంట్లో లైఫ్ లేదన్నమాట. అప్పుడు ప్రేత అయిపోతాను నేను.
దట్ ఈస్ ద హోల్ సైకిల్ వై షీ సెట్టింగ్ ఆన్ దట్ ప్రేత. అలా చెప్పారండి. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? నేను ఏదో ఊహించేసుకొని చెప్పేస్తున్నాను, నాకు అలా కనిపించింది, అదే చెప్తున్నానండి. అర్థమైపోయింది కదా? సో ఎస్ మ్యామ్. సో దట్ ఈస్ వాట్ షీ టోల్డ్. అది అయిపోయాక ఇదంతా అయిపోయింది, ఇంకేమి ఈ కాన్వర్సేషన్స్ అన్ని అయిపోయి ఇంకా అమ్మ ఇంక వెళ్ళిరా బిడ్డ అని చెప్పాక అప్పుడు పరదా ఓపెన్ చేసి ఇంకప్పుడు వాళ్ళు హారతి ఇచ్చారండి. సో ఇట్ ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఫర్ 1.5 hours. సో ఐ ఫెల్ట్ వెరీ, అగైన్ నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ వెరీ అఫ్లుయెంట్ ఫ్యామిలీ ఏదో చాలా కనెక్షన్స్ అవన్నీ నాకు లేవండి. సో మేమేదో క్యూల్లో పెట్టుకొని 100 రూపాయలు టికెట్ లేదా 50 రూపాయల టికెట్ పెట్టుకొని పోయి అలాంటి కేటగిరీ నాది ఇప్పటి వరకు. బట్ ద ఆనర్ షీ గేవ్ ఇన్ దిస్ ట్రిప్ వాజ్ లైక్ బియాండ్ మెజర్ అనమాట. సో ఐ ఫెల్ట్ సో గ్రేట్ఫుల్. ఓకే, మనం డివైన్ అలైన్మెంట్ లోకి ఉన్నాము అంటే మేబీ దిస్ ఈస్ హౌ షీ ట్రీట్స్ అస్ అన్నట్టుగా అనిపించింది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత నేను మీ అందరి గురించి అడిగాను, మా పిల్లలు అని. అంటే నా అక్క సేవ చేసుకుంటున్నారు కదా బిడ్డ, అక్క చూసుకుంటారు, పరేషాన్ కామాక అని మళ్ళీ మీ గురించి కూడా చెప్పింది. అట్లా పరేషాన్ కావద్దు, నేను చూసుకుంటాను మీ అందరి లైఫ్స్ అట్లా. సరే ఎక్కడైనా వర్క్ కావట్లేదు, ఏదైనా మా పిల్లలు అహంకారంగా అట్లా ఉండుకొని పాపం మాయ కబలించి వాళ్ళకి if they're not able to see the truth, what is stopping them in getting what they want, అమ్మా కొంచెం ప్లీజ్ హెల్ప్. మరి కావాలని చేయట్లేదు కదా, తెలియట్లేదు కదా ఏం చేయాలో, నాకే తెలియదు చాలా వరకు, పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇంకా మేము అందరం నేర్చుకుంటున్నాం కదా, మరి మేము సాధన చేస్తాము, చెప్పిస్తాను నేను రోజు ఇలానే క్లాసులు చెప్పి రోజు అలా రోజులు క్లాసులు చేశానంటే వాళ్ళ అకౌంటబిలిటీతో అమ్మకి మాతో మాట్లాడుతుంది కదా అమ్మ అని అట్లీస్ట్ ఆ ఒక్క రిలేషన్తోనైనా వాళ్ళు రోజు సాధన చేస్తారు. అలా సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో అలా అయినా నువ్వు చేస్తావా అంటే ఓకే ఓకే. అయితే మరి ఇదంతటికి నాకు సైన్ ఇవ్వండమ్మా, నవ్యమ్మ అంటారు కదా, నాకు సైన్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పంటే, నేను ఏదైతే కండువా తీసుకెళ్ళాను అదే కండువా నాకు ఇచ్చారు, నాకంటే కదా మా బాబాయ్కి ఇచ్చారు. సో అప్పుడు నాకు ఒక సైన్ లాగా అయిందనమాట, దట్ ఓకే వాట్ ఎవర్ వీఆర్ ప్రేయింగ్ ఇస్ యాక్సెప్టెడ్, ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ అండ్ నో మిస్టేక్ ఈస్ బీన్ డన్. నాకు కూడా ఏం అహంకారం రాలేదు. సో నేను మధ్యలో అడుక్కున్నా, అమ్మ నా అహంకారం కూడా తీసేసుకో, ఇంకేదైనా వచ్చింటే లెట్ ఆల్ దిస్ గో, సో దట్ నేను ఇంకా ప్యూర్ గా అందరికి సర్వ్ చేసేయడానికి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ అలౌ మీ టు గెట్ ఎనీ స్పిరిచువల్ ఈగో అనేది బిడ్డ. సరే ఇంకా చెప్పేసి బై బై చెప్పేసాను. ఇంకా బై బై చెప్పేసి మనకి దాన్ని ఇచ్చేటట్టుంటే గ్రీన్ బ్యాంగిల్ అంటే గ్రీన్ బ్యాంగిల్ ఇచ్చారు, ఇది ఇచ్చారన్నమాట గ్రీన్ బ్యాంగిల్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కాశీకి వెళ్ళినప్పుడు విశాలాక్షి అమ్మని అడిగాను గ్రీన్ బ్యాంగిల్ ఇవ్వమ్మా అని. చాలా ఎత్తుక్కున్నాను అనమాట, ఎందుకంటే నా దగ్గర రెడ్ ఉంది, ఎల్లో ఉంది, కానీ గ్రీన్ లేదు. సో గ్రీన్ ఇవ్వలేదమ్మా విశాలాక్షి అమ్మ. ఇట్స్ బీన్ 6 months. సో ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ బ్యాంగిల్ అడుగుతుంటాను అనమాట. ఎక్కడికైనా ఎవరైనా బొట్టుకు పిలిచినా కూడా గ్రీన్ బ్యాంగిల్ ఉందా అడిగేదాన్ని. అన్ని టైట్ గా ఉండేవి, లూజ్ గా ఉండేవి. కరెక్ట్ గా నా లడ్డు చేతులకు కూడా సరిపోయి ఇచ్చింది అమ్మ బ్యాంగిల్, అదైంది. సో అట్లా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ మై స్టాక్ ఈస్ గాట్ కంప్లీట్. కనిపిస్తుందా గ్రీన్ బ్యాంగిల్? సో ద హ్యూమిలిటీ ఏంటంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, ఆల్ దీస్ బ్యాంగిల్స్ పుట్ టుగెదర్ దే డోంట్ కాస్ట్ బియాండ్ 1000 rupees అండి. But I felt very happy wearing this whole set because of the fact that mother gave me permission to wear these bangles. So I used to not wear any glass bangles earlier. I used to only wear normal bangles. So all those are gone. But the kind of happiness I have while I'm seeing these, they are like it makes so much. And I feel so humble by wearing this with lot of love.
and cherishment rather than the times I used to wear only diamonds. So I felt a kind of new humility setting in me, that earlier I used to grieve my Sarata Maharaja representation mode లో నేను డైమండ్ క్యాండిల్స్ అన్ని పాయను టైప్ లో నా గోల్డ్ బ్యాంగిల్స్ పోయా, నా ఇష్టం వచ్చిన బ్యాంగిల్స్ అన్ని పోయా అని చెప్పి ఒకటే ఏడ్చుకునేదాన్ని దుర్గా సప్తశతి చదువుకునేటప్పుడు. బట్ నౌ ఐ ఫీల్ సో హంబుల్డ్ wearing these 6 set of bangles because each of them have a story to tell and it's a gift from Divine Mother and humility that has set in Almita. So finally I was saying bye bye. Then I told Mama, again, why are you ఇక్కడ లంబస్తంభిని ప్రేతవాసిని జోగులాంబ మాత అని రాశారు. నాకు అగైన్ వెళ్ళిపోతూ ఐ ఆస్టర్ అమ్మ మళ్ళీ ట్రిగర్ అయింది నాకు. ఎందుకమ్మా 24 గంటలు ఈ స్తంభాలు ఇవి వీటి గురించి తెగ మాట్లాడతారు. స్థానాలు అంటే స్తంభాలు కాదు, స్థనం అంటే మన చెస్ట్, మమ్మీస్ చెస్ట్. I felt very bad. Why are you all the time concerned about only the chest of a woman? Is there no other body part that we can bestow upon other than a chest of a lady to describe her true character or true strength? I didn't really like it. Amma enduku ala chestaru, nu danni enduku entertain chestunavu ante she told when we are old, when we have given milk to like hundreds and hundreds of children, our breasts sat because of motherhood. And as I'm saying, I'm not a maiden, I'm not a Vishalakshama laga nenu young kaadu. I am old, I am with grey hair, and I come with worldly problem solution base. ఎందుకంటే I've been there, done that కాబట్టి to represent that I'm an old woman, దానికి ఆ వర్డ్ యూజ్ చేశారు. అంత తప్పిస్తే it is not for anything else అని చెప్పారు. అది I made it very, I felt okay, fine. Maybe people may not understand this, but I'm okay with this form of representation if that's what truly it meant అనిపించి ఓకే అమ్మ అయితే నేను వెళ్ళేసి వస్తాను, మరి బాబుని చూసుకో. చెప్పాను కదండి బాబు మరి వెళ్ళాలి కదా అంటే దుమావతి అమ్మ, కానీ దుమావతి అమ్మకి బొట్టు ఉంటదండి, షీఈ్ ఓల్డ్ ఉమెన్, కానీ ఇలా వేసుకుంటారు, ఇలా అమ్మ వైట్ సారీ ఇలా వేసుకుంటారు కదా, తల మీద నుంచి ఇలా వేసుకుంటారు అమ్మ వైట్ సారీ. అండ్ హర్స్ ఈజ్ లైక్ ఓల్డ్ ఉమెన్. ఈవిడ ఏంటంటే మిడిల్ ఏజ్డ్, షీఈ్ లైక్ అరౌండ్ 55 ఆ ఏజ్ ఉంటుంది, మేబీ 55 ఉంటారు అప్పుడు జోగులాంబ అమ్మవారి వయసు అంటే చూసేదానికి. దుమావతి మా ఈజ్ లైక్ వెరీ ఓల్డ్, షీ ఈజ్ లైక్ టోటలీ మనకి అవ్వ అని పిలుస్తాం చూసారా, అమ్మమ్మ నాని దాది అలా అనమాట. షీ ఈజ్ వెరీ అంటే ఆవిడ చీక్స్ అంతా సాడ్ అయిపోయి ఉంటాయి, లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ ఉంటాయి, ఇక్కడంతా లైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఐస్ దగ్గర అంతా క్రోస్ ఉంటాయి, క్రౌన్స్ ఉంటాయి. సో షీ అపియర్స్ వెరీ ఓల్డ్ బట్ వెరీ వైస్. అది దుమావతి మాత. ఆవిడ ముక్కు పొరుగ్గా ఉంటది, మూతిలా ఉంటది, ఇలా అలా ఉంటాయి. జోగులాంబ అమ్మ ఈజ్ నాట్ లైక్ గ్రాండ్ మదర్ అమ్మ. జోగులాంబ అమ్మ ఈజ్ లైక్ మన అత్త, మేమత్త, మన ఏజ్డ్ అత్త ఉంటారు చూసారా, మన నాన్నగారి అక్క, అలా ఉంటారు అనమాట. పెద్ద అత్తలా ఉంటారు జోగులాంబమ్మ. లేదంటే మన పెద్దమ్మ, అందరికన్నా అమ్మకి కానీ 4 అక్కలు ఉంటే ఆ అక్కలో పెద్ద అక్క ఉంటారు, ఎట్లా పెద్దగా ఉంటది. షీఈ్ వైస్. ఆవిడ మనం ఇప్పుడు మన పెద్దమ్మ అనుకోండి, మనం మన పెద్దమ్మని అన్ని అడుక్కుంటాం కదా ఏదైనా, ఎందుకంటే షీఈ్ రిచ్ విత్ ఎక్స్పీరియన్స్. అట్లే మనం అత్తతో కానీ చాలా క్లోజ్ అనుకోండి, మన పెద్ద అత్తతో, మేనత్తతో. సో పోయి మనం ఆమె దగ్గర అన్ని చెప్పుకొని అన్ని చెప్తాం కదా, అలా అనమాట ఆవిడ జోగులాంబ మాత. దుమావతి మాత ఈజ్ లైక్ ఎ లిటిల్ అబౌవ్ పెద్దమ్మ, మేబీ అమ్మమ్మ, నానమ్మ, అలా కొంచెం ముడతలు ఎక్కువ ఉంటాయి, సన్నగా ఉంటారు. షీఈ్ వెరీ లీన్. జోగులాంబ మాత ఈజ్ వెరీ ఫిట్, షీఈ్ వెరీ బిల్ట్, సో స్ట్రాంగ్. కానీ నాకు అన్నిటికన్నా షాక్ ఏమనిపించిందంటే
ఇదంతా అయ్యి నేను బయటకు వస్తుంటే మణిబాబాయ్ అన్నారు, నాకు గజ్జల సౌండ్ వినపడిందమ్మా అని. సో అది నాకు చాలా ఆనందం వేసింది. అలా గల్ 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 అని అంటున్నారు అనమాట. నేను పాడుతుంటే పాట యాదేవి సర్వభూతేషు అని పాడుతుంటే ఇలా 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 ట్యాప్ చేస్తున్నారు ఫీట్. అప్పుడు గజ్జల సౌండ్ వస్తుంది కదా. సో అది బాబాయ్కి వినపడింది, ఎందుకంటే ఆయన మ్యూజికల్ ఇంక్లైన్డ్ కదా, అందుకని ఆయనకి గజ్జల సౌండ్ వినపడిందేమో. ఆయన బయటికి రాగానే నేను అష్టాదశ పీఠాల మీద పాటలు చేస్తానని ఆ రోజు నేను వెళ్తుంటే లిరికల్ అమ్మాయి కూడా వచ్చింది, సినిమా వాళ్ళు కదా వాళ్ళకంతా. సో ఆ లిరికల్ అమ్మాయికి చెప్పాడు, నువ్వు ఏమని అడుగు కానీ అష్టాదశ పీఠాల మీద మనం ఒక పాటలు రిలీజ్ చేద్దాము ఆల్బమ్ అని. సరే అని చెప్పాను. సో అది ఒక షాక్ అయింది. సెకండ్ షాక్ ఏమైందంటే, ఈవిడ ఇలా కూర్చుని ఇలా 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 అంటున్నారు అని నేను నాకు పక్కన ఒక అమ్మాయి వాళ్ళ అంటే బాబాయ్ అసిస్టెంట్ ఉంటే ఆమెకు చెప్పాను ధైర్యం ఉంటే మర్చిపోకుండా అనేసి. ఆ తర్వాత నేను యోగనాథ్ బాబా గురించి ఫోటోలు ఎతుకుతుంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఒక నిజదర్శనంలో ఎలా ఉంటది అమ్మ అని, ఆ ఫోటో చూశాను. అట్లనే కూర్చోన్నారు ఆవిడ, ఇట్లా 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 ఇట్లా. చీర వచ్చేసి మనము మనోరమ కట్టుకుంటది చూడండి, మనోరమ మన పాత సినిమాల్లో మనోరమ తెలుసా, ఇలా కొంచెం పైకి కట్టుకుంటది, మోకాలకి ఒక మోకాలకి ఇంత కింద ఉంటే చీర ఎట్లా కడతారండి, మోకాలకి ఇంత చీర. సో అలా కట్టుకున్నారు ఆవిడ. లంబాడీ బట్టలు వేసుకోలేదు, చీరే కట్టుకున్నారు, రెడ్ కలర్ చీర విత్ గద్వాల చీర. అలాంటి చీర కట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఈ హెయిర్ అంతా కుప్పెలా వేసుకొని, ముడి కాదు ఇట్లా కుప్పు ఉంటుంది ఒకటి, ఇట్లా కుప్పలా ఉంటుంది ఇక్కడ సైడ్ లో కుప్పు ఉంటుంది అని కుప్పలా వేసుకొని అలా ఉన్నారమ్మా. సో భలే మోస్ట్లీ ఐ ఫెల్ట్ లైక్ వెరీ డివైన్ అనిపించింది నాకు, అంతే, ఇంకంతకన్నా వర్డ్స్ లేవు. ఐ ఫెల్ట్ వెరీ హంబుల్డ్. యాక్చువల్లీ హంబుల్డ్ అనేది నేను చాలా వరకు అనిపించింది నాకు. ఐ వెరీ హంబుల్డ్, వెరీ వెరీ హ్యూమిలిటీ ఆస్పెక్ట్స్. ట్రైబల్స్ లానే ఉన్నారండి. వాళ్ళ బట్టలు, వాళ్ళ గాజులు కూడా ఇట్లా పలకల గాజులు ఉంటాయి చూడండి అమ్మ, పెద్ద పెద్దగా బంగారు గాజులే పలకలుగా ఉంటాయి చూడండి, ఇంత 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 విడ్త్ గాజు. మనం అంతా సన్నగా చేసుకుంటాం కదా, ఇలా సన్నగా చేసుకుంటాం కదా, ఇది కదా వేసుకునేది ఆవిడ గాజు. గాజు కనిపిస్తుందా, ఇలా సన్నగా ఉంటాయి కదా, ఆవిడ ఇంత పెద్ద గాజు ఉందండి అలా. సో లైక్ కడియాలు అంటే పల్స ఉంది కానీ కడియాలంటే కొంచెం లావు ఉంటాయేమో కదా, ఇవి సెటకల్గా లేవు, అగలం ఇట్లా ఫ్లాట్ గానే ఉంది కానీ అట్లా ఉందన్నమాట. గజ్జలు ఇట్ ఈస్ మోర్ లైక్ కడియాల్లాగా ఉన్నాయి కానీ దానికి కూడా మువ్వు ఉంది. సో అది ఇంట్రిక్రేట్ వెబ్ డిజైన్ లో ఉంటాయి చూడండి గజ్జలు, వెబ్ అలా అన్నమాట. సో అలా ఆవిడ గజ్జలు ఉన్నాయి. ఎంత బాగున్నాయి అనిపించింది. నేను మెట్లు అవన్నీ నాకు కనపడలేదు, నేను చూడలేదు మెట్లు, నాకు గుర్తు రావట్లేదు మెట్లు ఎట్లున్నాయి ఆవిడవి అని. బట్ ఇంతవరకు గమనించుకొని ఇంకా మంచిదమ్మా, బాబుని చూసుకో, బాబు కాలేజ్ వెళ్ళాలి, మొత్తము పైసలు అన్నీ ఉన్నాయి, ఎట్లా అవుతాయో ఏమో తెలియదు, కొంచెం అరేంజ్ చేయించు, ఎట్లా లాగా బాబు పంపించాలి కదా, కష్టం పెట్టకు అని చెప్తే, లేదు బిడ్డ నువ్వు ఫిక్కర్ కాకు, నేను చూసుకుంటాం బిడ్డని అని చెప్పారు. సరే అని చెప్పి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ కదా, ఎలా బాబుని పంపించాలిరా ఇప్పుడు అనేసి. సో అందుకని లేదు బిడ్డ నేను చూసుకుంటాను, ఏం చింతకు అని చెప్పారు. అది బాబు గురించి చెప్పారు. మా పెద్దనాన్న గారి హెల్త్ అంత బాగాలేదు, సో వాళ్ళని గురించి అడిగినప్పుడు మేము చూసుకుంటాము, డోంట్ వరీ అని చెప్పారు. అలా అందరి గురించి ప్రే చేసి మా అమ్మ నాన్న, మా మిగతా వాళ్ళు అందరూ, మా ఇన్లాస్ వాళ్ళందరి గురించి అలా ప్రే చేసేసుకొని, పక్కా తెలంగాణ భాష అండి మొత్తం. చాలా వరకు నాకు అర్థం కావట్లేదు అంటే టు టెల్ దట్ షీ ఈజ్ తెలంగాణ అని కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. బట్ అక్కడ కూడా చూడండి డివైన్ మదర్ గైడెన్స్, కైండ్నెస్. ఈమెకి ఎక్కువ మాట్లాడితే అర్థం కాదు అని అగైన్ షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ సమ్ ప్లేసెస్, మోస్ట్లీ త్రూ యాక్షన్స్ అన్నమాట. గడ్డం ఇలా ఇలా నిమరడం, ముచ్చటబడి బుగ్గలు ఇట్లా ఇట్లా చేయడము, తల పెట్టడము, నిమరడము,
తల వెనకాల నిమరడము, ఇలా ఇలా అనడం, లేదా ఎక్స్ప్రెషన్ లో ఆహా ఆహా అంటూ అట్లా మాట్లాడడం. సో నాకేమో అసలు వాట్ డిడ్ ఐ డూ టు డిజర్వ్ ఆల్ దిస్ అంటే నిజంగా క్వశ్చన్ మై డిజర్వింగ్నెస్ మల్టిపుల్ టైమ్స్. ఏంటమ్మా ఇంత ఏంది 100 రోజులు వేరే వాళ్ళ కోసం హవన్ చేస్తే ఇంత కైండ్నెస్ బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను అనిపించేసింది నాకైతే. సో ఇట్ వాస్ నేను ఎన్నో టెంపుల్స్ వెళ్ళాను, మాట్లాడాను. కానీ ఇంత రాయల్ ట్రీట్మెంట్ అనాలా ఎక్స్టెంట్ 1.5 2 hours పీపుల్ వెయిట్ చేస్తుంటే ఉంటారులేమో వాళ్ళు ఏం పర్వాలేదు అని చెప్పి నన్ను ప్రయారిటైజ్ చేసి కూర్చోబెట్టుకొని అన్ని పాటలు పాడించుకొని అంతా అయ్యే వరకు ఉండి ఆ తర్వాత సరే పాప అని మొత్తం చెప్పి ఆ తర్వాత పరదా ఓపెన్ చేయించుకున్నారు. అంత ప్రియారిటీ ఇస్తారనేది నేను అనుకోలేదండి. సో నాకైతే అది చాలా ఐ ఫెల్ట్ వెరీ మేబీ టచ్ అని చెప్పాలి. బాగా ఏడ్చాను ఆ రోజు. ఏడుస్తూనే ఉన్నాను. అసలు వాళ్ళు అలా చెప్తున్నాను సేపు కన్నీళ్ళు నడుస్తూనే ఉన్నాయి. పుసుకుంటున్నాను, చదువుతున్నాను, తుడుస్తున్నాను. అట్లే ఉండింది. సో అలా జరిగిందండి జోగులాంబ మాతది మాత్రం. నేను వన్ ఆఫ్ ద మెమరీస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఏమో అమ్మ చూపించిన ఈ యొక్క ఆదరణ. ఐ మే నాట్ ఫర్గెట్ ఇట్ ఇన్ మై లైఫ్ అనిపించింది. యూజువలీ కొన్ని మర్చిపోము. ఎప్పుడైనా డివైన్ మదర్ కనపడ్డారు అంటే మర్చిపోము, అది వేరే విషయం. బట్ దిస్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ అదేదో మన చాలా స్పెషల్ పర్సన్ వస్తే ఎంత ఆనందపడి again I felt the same love with the students అండి. చాలా థ్యాంక్ యూ, యూ మేడ్ మీ ఫీల్ సో స్పెషల్. సో అలా చాలా చాలా స్పెషల్. నాకు వడివయ్యం వేశారండి. ఇలా వడిలో ఇలా చున్నీ పెట్టుకుంటే ఈ చున్నీలో ఇలా వేశారన్నమాట. రైస్ లో ఏమొచ్చి డ్రై కోకోనట్ ఉంది, ఇంకా ఏవో నట్స్ కూడా ఉన్నాయి, తర్వాత బీటల్ నట్ కూడా ఉంది. మా తెలంగాణ వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి అందరూ విత్యమ్మ, ఇంకా రజనీ అమ్మ, తర్వాత మరి ఇంకా ఎవరో వేశారు, పావుని వేశారో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ అందరూ ఇలా వేశారండి. సో నాకైతే అది చాలా బాధేసింది. అయ్యో ఏంటి ఇంత లవ్ షవర్ చేసేస్తున్నారు హైదరాబాదీ వాసీసు అనిపించింది. ఐ ఫెల్ట్ సో బిలాంగ్డ్. నాకు అసలు ఏం రాదు అనుకుంటూ వచ్చాను, బట్ ఐ వెంట్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. ఇన్ని స్వీట్లు సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసి మమ్మీకే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందమ్మా అన్నసరిగా. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురింటో పక్కింట్లో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ తర్వాత గాజులు విద్యమ్మ వచ్చి రెయిన్బో గాజులు ఇచ్చారు. అవి ఎంత బాగున్నాయో. మా పెద్దమ్మ ఒక సెట్ తీసుకున్నారు, నేను ఒకటి తీసుకున్నా. అమ్మకి వేసుకుందాం నేను మా బుజ్జి మమ్మీకి అని చెప్పి. సో రెడ్ కలర్ గాజులు ఇచ్చారు ఎవరో, రెయిన్ డ్రాప్ గాజులు. అవి కూడా మా అమ్మకి తెగ నచ్చాయి. సో అందుకని అవి కూడా పెట్టుకున్నాను డివైన్ మదర్ కి. సో అలా అన్ని అనిల్ శర్మ గారు అయితే ఇన్ని నట్స్ ఇచ్చారు, అవన్నీ హవనానికి వాడుకోవచ్చు. సో చాలా థ్యాంక్ యూ అండి. ఐ కెన్ సే ఓన్లీ థ్యాంక్ యూ. అలా జరిగిందండి 2 days. ఇంకొక చాలా మంచి జరిగింది ఏంటి అంటే, యూజువల్లీ ఐ గెట్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ఆస్కింగ్ 1-2 questions. ఆ రోజు ఐ వెంట్ టు సన్నిధి టీవీ అరౌండ్ 11 అండి. కంటిన్యూస్ గా 5 వరకు క్వశ్చన్స్ చెప్తూనే ఉన్నా, కానీ టైర్డ్ కాలేదు. నాకు అది చాలా, నా ఎనర్జీ కొంచెం బిల్డ్ అయింది. ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీబడీస్ క్వశ్చన్. నోబడీ వెంట్ బ్యాక్ విత్ మా ఆన్సర్ కాలేదు, మా క్వశ్చన్ ఆన్సర్ కాలేదు అనుకోలేదు. అందరూ చాలా హ్యాపీగా వెళ్ళారు. సో ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అంత సర్వీస్ చేయగలిగితే చాలు ఎనర్జీస్ తో, పోనీ అందరూ బాగుండాలి అనేసి అలా. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. ఆల్ 3 days వెంట్ వెరీ మీనింగ్ఫుల్, వెరీ వెరీ మీనింగ్ఫుల్, వెరీ మెమరబుల్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాదీ వాళ్ళందరూ ఎంత మంచిగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అది బియ్యం వేశారు కదా, దానికి చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. అలా గడిచిందండి. మళ్ళీ రేపటి నుంచి హవన్ స్టార్ట్. మరి ఈసారి మన రమ వెంకటలక్ష్మి వారు బొమ్మలు పంపించారు. సో ఐ ఫెల్ట్ ఏంటి బొమ్మలు, వాట్ ఆర్ దీస్ బొమ్మలు అని చెప్పేసి చూస్తే మనోజ్ వారు చాలా ఐకనోగ్రఫీస్ అబౌట్ చతుష్షష్టి యోగిని మాతాస్ గురించి నేను రోజు అడిగారంటే హీ వాస్ కైండ్ ఎనఫ్ టు సెండ్ ఎ లాట్ ఆఫ్ డేటా.
సో ఫస్ట్ ఐ టోల్డ్ హిమ్, బాబు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నాకు వద్దు, నాకు యూట్యూబ్ రెఫరెన్సెస్ అవన్నీ వద్దు బాబు, నాకు టైం లేదు. My only goal in life is to see every divine mother as divine mother, not like some erotic pictures that we all usually see in all the books and iconographies in Chaushati Yogini's temples. అని చెప్తే పాప మా అబ్బాయి చాలా కైండ్గా he sent some books. ఆద్యా శర్మనే ఎవరో ఆవిడ చాలా చౌషతి యోగినీస్ గురించి వర్క్ చేశారు. తన బుక్స్ రాస్తే నేను హ్యాపీగా దాన్ని కిండిలో డౌన్లోడ్ చేసుకుని వాటి గురించి నేను పొద్దున్నే రీసెర్చ్ చేసుకుంటే ఫైనల్గా ఇంకొక అంటే one leads to another అలా ఐ వాజ్ రీడింగ్ 2 books. సెకండ్ బుక్ చదువుతుంటే అక్కడ ఐ సా దీస్ పిక్చర్స్ మీకు పంపించాను కదా అవి. సో అప్పుడు అర్థమైంది యోగిని మాత కొంతమంది దే రిప్రజెంట్ ర్యాబిట్ ఫేసెస్, డాగ్ ఫేసెస్, క్యామల్ ఫేసెస్, బుల్ ఫేస్, తర్వాత దే ఆల్సో షో అప్ యాజ్ స్నేక్స్, సర్పెంట్స్. సో మనకి చాలా సార్లు మనం గుర్తుపెట్టుకున్నారా, అమ్మ మనకి ఏంటో యానిమల్స్ వచ్చాయి అని చెప్పి అనుకున్నాం చాలా సార్లు. సో మనకి అవి యానిమల్స్ అనుకున్నాము, కానీ అవి అన్ని చౌషత్ యోగిని మాతాస్ యొక్క ఐకనోగ్రఫీస్ అన్నమాట. అది నాకు తెలియలేదు. సో ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఓకే మనకు అందరు కనబడుతున్నారు అంటే మనల్ని అందరూ బ్లెస్ చేసి మనల్ని మన కర్మ నివృత్తిసు, మన రుణ విమోచనాసు వైపుకి వెళ్తాదేమో అన్నట్టు ఐ ఫెల్ట్ వెరీ. చెప్పండి అమ్మా వెంకటలక్ష్మి గారు. మ్యూట్ లో ఉన్నారండి. మేడం ఆ రోజు నాకు వాళ్ళు ఎవరో తెలీదు అని మెసేజ్ పెడితే యూట్యూబ్ లో మీరు చతుషష్ఠి ఆ గుడికి వెళ్ళింది కనపడింది. అక్కడి నుంచి నేను అన్ని చూసుకుంటూ వెళ్తే అన్ని చోట్ల మొహాలు కనపడలేదు. అయ్యో ఒక్కదానికి మొహాలు కనపడలేదు అనుకుంటే మన సెప్టెంబర్ 5న బీనా ఉన్నికృష్ణన్ అనే ఆవిడ చతుషష్ఠి యోగిని అన్ని ఫోటోలు పెట్టిందండి. నాకు అసలు వెంటనే అది వచ్చి ఒక 10 మంది అమ్మవార్ల మొహాలు మాత్రమే ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో చూపించింది. ఆ పేర్లు కూడా రాశాను, నాకు కనపడుతుంది. వారాహి, నర్మద, అట్లా 10 పేర్ల మొక్కాలే కనిపించేటట్టు పెట్టింది, మిగతావి పెట్టలేదు. 64లో అది. సో వాళ్ళ ఐకనోగ్రఫీస్ అండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు చదివిన లిటరేచర్ నుంచి నాకు అర్థమైన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఐ వాజ్ లైక్ ఆల్వేస్ క్యూరియస్, వై ఈజ్ డివైన్ మదర్ మేకింగ్ మీ ప్రే చతుష్షష్టి యోగిని మాతస్? వై ఈజ్ ఇట్ దట్ దే ఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ సైకిల్? వాళ్ళ లేకుండా మనం ఏ క్లాసెస్ చేసుకోవట్లేదు, ఏ పూజ చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడంటే ఈ కర్మ నివృత్తి ఇవన్నీ నాకు చెప్పారండి, ఇలా మొత్తం హెడ్డింగ్స్ ఇచ్చి చాలా మీకు బ్యూటిఫుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు. నాకు చెప్పించేటప్పుడు ఇట్ యూస్ టు బి సో ర్యాండమ్ అడాక్, ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకబ్బా ఇలా చెప్పిస్తున్నారు అనుకున్నా. ఈరోజు లిటరేచర్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రకృతి పురుష ఈజ్ నాట్ ఓన్లీ ద కాస్మిక్ ఎనర్జీ క్రియేషన్ ఫోర్స్. ప్రకృతి పురుష ప్లస్ దిస్ యోగిని మాతాస్ టుగెదర్ ఇస్ కాస్మోస్. ఆ ఒక్క విషయం మనకి చెప్పడం కోసం అని చెప్పేసి అమ్మ మనకి అన్ని చోట్ల యోగిని మాతని సేవ చేయమని అంత ప్రస్ఫుటంగా. ఈవెన్ అమ్మా నేను చతుష్షష్టి యోగిని టెంపుల్కి వెళ్ళాను, చౌషత్ యోగిని టెంపుల్ గ్వాలియర్లో. దట్ వాస్ మై ఓపెనింగ్. ఫస్ట్ డివైన్ మదర్ మేడ్ మీ టేక్ ఫస్ట్ హోమన్ కుండం అంతా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి. నెవర్ నాకు ఎలా తీసుకోపోవాలో కూడా తెలియదు. ఫస్ట్ తీసుకోపోయినిచ్చి అక్కడ అంతా 64 యోగిని మాతస్కి ఒక్కొక్కసారి 11 times లో ప్రతి ఒక్క యోగిని మాతకి హవనం చేయించారు. ఆ రోజు ఆ హవనంలో అన్ని దయ్యాల పిక్చర్లు. మా మమ్మీ చాలా బాగా చూస్తారన్నమాట ఈ పిక్చర్లు, హౌ టు ఐడెంటిఫై అనేసి. సో షీ వాస్ టెల్లింగ్ కంటిన్యూస్లీ దట్ తేజు ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ ఫోర్సెస్. ఏంటి నెగటివ్ ఫోర్సెస్ అంటే I understood that many people are misutilizing the tantric way of getting powers because of this yogini matas. So దాన్ని ప్యూరిఫై చేయడం కోసం అక్కడ పంపించారు నన్ను. సో అదొక 2 hours చేశానండి హోమము. అట్లానే డివైన్ మదరు ఫాదరు చాలా గ్రేషియస్ గా ఇన్ని సామాను కదా, ఎట్లొచ్చాయో అసలు సామాను, హవన్ స్టిక్స్, నెయ్యి మొత్తం తెప్పించేశారు అమ్మాయి. ఒక అబ్బాయిని కూడా అరేంజ్ చేశారు. ఆల్ ఆఫ్ ఎ బ్లూ, ఎవరో తెలియదు. తీసుకెళ్తావా నాయన అంటే ఆ మాతాజీ అని చెప్పి డింగ్ అని చెప్పి ఇంత పెద్ద సామాన్
మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అంత పెద్ద పైకొండ. నాకు ఈ శరీరాన్ని ఎత్తుకుని మెట్లెక్కడానికే ఆయాసపడి సచ్చాను. ఆ అబ్బాయి ఆ మొత్తం 2 బ్యాగులు పట్టుకొని అందులో అంతా హవన్ కుండి సామాను, అంత చెక్కలు, పేడ పిడకలు అన్నీ తీసుకొని ఎక్కాడు హ్యాపీగా. ఎక్కేసి మొత్తానికి హవనం కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ లుకింగ్ బ్యాక్, ఐఎమ్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగిని మాతర్స్. సో అగైన్ మై నెక్స్ట్ రిసర్చ్ నౌ దట్ దిస్ ఒక దుర్గా సప్తసతి ఈజియర్ వర్షన్ ఒక లెవెల్కి వచ్చింది కాబట్టి నేను పంపిస్తానండి విత్ ఇన్ ఈ డే 2 డేలో. సో దట్ ఆ పేపర్స్ అన్ని తీసేసి యాక్చువల్ కంటెంట్, సో దట్ ఇట్స్ నాట్ సో 2 hour 1 hour కాదు, అది 40 minutes అయిపోతుంది. సో అది అయిపోయాక ఈరోజు మనోజ్ బాబుకి చెప్పాను, అయ్యా మనము ఈ చతుష్టష్టి యోగిని దేవతలు మనం మదర్ లాగా చూసుకొని ప్రే చేద్దాం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అష్టోత్తరం లేదు, వాళ్ళకంటూ ఒకవేళ ఆవిడ నేను పూజించుకోవాలి అంటుంటే కూడా మనకి మంత్రాలు లేవు, అన్ని తక్షశిల కాల్పుల్లో పోయేసాయి. సో ఆవిడ్ని మనం వైదికంగా ఎంతో గౌరవంగా ఈ 64 మాతలు ఉన్నాయండి, చాలా చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఈ యోగిని మాతలకి. కానీ మనము అష్టమాత్రికల వాళ్ళ నుంచి వచ్చిన 8 డివైన్ మదర్స్, సప్తసతిలో వాళ్ళు క్రూరంగా ఫియర్స్ఫుల్ మదర్ గా వాళ్ళు ఆవిర్భావం అయ్యుండొచ్చు, బికాస్ దట్ వాజ్ సప్తసతి నథింగ్ బట్ ఎ బిగ్ వార్ ఎండ్ ఆఫ్ ద డే. కాబట్టి యథా రాజా కథా ప్రజ అంటారు కదా, మరి అష్టమాత్రికలు అక్కడ ఆవిర్భావమైనదే వార్ చేయడానికి. అలాంటప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన 8 అటెండెంట్స్ కూడా డెఫినెట్లీ దే విల్ బి మోర్ ఆన్ టు ఫియర్స్ అండ్ వార్ ఫామ్. అలానే when we are able to deposit Ashtamatrikas in a very respectable manner in every temple and every temple iconographies, we should be able to also represent Chatushashti Yogini Matas also in the most respectable forms. So very very close amma synonyms ala just ila tinnam badalu ila tinnam ledhu ila tintam alane unnai Lalitamavi, Durgamavi, Yogini Mata yokka. లలితమ్మది ఏంటంటే బండాసుర వధ, ఇక్కడ వచ్చేసి సప్తసతిలో మహిషాసుర, సుమనేశంబ వీళ్ళ వధ. బట్ మోస్ట్లీ ఇద్దరు 64 crore అటెండెంట్స్ తో సేవించబడిన మహా సుప్రీం మదర్స్. సో ఐ డోంట్ సీ ఎనీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 descriptions, బట్ ద నేమింగ్ కన్వెన్షన్, ద భైరవస్ అసోసియేటెడ్, ద ఐకనోగ్రఫీ ముందు ఎలా కనపడతారు వారు అనే దాంట్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నార్త్ దానికి సౌత్ దానికి కూడా చాలా తేడా ఉంది. సో మనోజ్ గారు చూపించిందంతా రిఫరెన్స్ వచ్చేసి నార్త్ ఒరిస్సా లిటరేచరు. సో ఆవిడంతా షీ షోయింగ్ ఆల్ నార్త్. మన సౌత్ కి అన్నట్టు నాకేం కనపడలేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో డీప్ ఇన్ టు ద టెక్స్ట్ లిటరేచర్ చదివి మనము కంపైల్ చేద్దాం క్రమం. ఇప్పుడు అమ్మ భగవతి యొక్క అనుగ్రహంతో ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ హ్యావ్ టు బిల్డ్ ఏ హోల్ సిస్టమ్ వేర్ ఎవ్రీ మదర్ ఈస్ సీన్ యాస్ మదర్ అండ్ దే హ్యావ్ ఏ ప్రాపర్ సారీ, ప్రాపర్ ఫేషియల్ ఫీచర్స్, ప్రాపర్ ఈవెన్ ఇప్పుడు వరాహి మాత బోర్ ఫేస్ లో ఉన్నా అదొక ముద్దు మనకి, అదొక అందం, అదొక ఆవిడ చూస్తేనే మనకి ఒక ప్రే చేయాలి, ఒక సరెండర్ కావాలి అనే ఫీలింగ్. అలానే అందరూ ఈవెన్ ఇఫ్ షీ ఇస్ విత్ ఒక ఈగల్, ఒకసారి మీకు గుర్తుందా ఎలిఫెంట్ ఒక సైడ్ నుంచి ఎలిఫెంట్ లాగా, ఒక సైడ్ నుంచి హార్స్ లయన్ లాగా కనపడింది, అది కూడా ఒక యోగిని మాత యొక్క డిపిక్షన్. సో అలా నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఈ రోజు, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. సో చూద్దామండి. అమ్మ నాకు 3D, 5D, 12D వీటి మీద ట్రైన్ చేస్తున్నారు. డిఫరెన్సెస్ సప్తసతి చదవడం వల్ల ఎలా గ్రంథులు విభేదనం అయ్యి ఎలా మనము మన కాన్షియస్నెస్ స్టేట్స్ ని మూవ్ అవుతాము అనేది దాని మీద నాకు సటల్ గా నేర్పిస్తున్నారు ఇప్పుడు, విచ్ ఇస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, నాకే అర్థం కావట్లేదు. వినాయకి నారసింహి, సో ఏదో ఒకటి అనుకుంటారనమాట, కానీ నేను చదివిన చోట్ల అన్నింటిలో చాలా చోట్ల నారసింహి ఉన్నారు. అది నేను చెప్తానండి. ఎవరెవరు 3Dలో ఉన్న వాళ్ళు 5Dలోకి మూవ్ అయినప్పుడు యూఆర్ ఏబుల్ టు సీ దోస్ వాల్ ఫిగరింగ్స్. 5Dలో నుంచి 6D, 7D అన్నిట్లోనూ మొన్న అప్పన్నమ్మ చెప్పారు కదా, చపాతి పిండి, కర్టన్స్, స్క్రాల్స్ అన్నిటి మీద నాకు అమ్మ వాళ్ళు కనిపిస్తున్నారమ్మా అని. దాని అర్థం ఏంటి అంటే ఆవిడకి తన 5D విజన్ అనేది
ఓపెన్ అయిందనమాట. సో అలా ఎవరెవరు వాల్ ఫిగరెన్స్, స్మోక్ ఫిగరెన్స్, ఈ వెంకటలక్ష్మి గారు ఎంత బాగా ఈవెంట్ చేస్తున్నారు కదా, ఆవిడకి 6D ఓపెన్ అయిందనమాట. అలా చెప్పిస్తున్నారు అమ్మ మీ యొక్క ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్, ఎక్కడో ఎవరిదో చెప్పకుండా మన పిల్లలదే చెప్తున్నారు అని. సో అలా అనిపించింది నాకైతే. సో అలా 1D అంటే ఏంటి, 3D అంటే ఏంటి, 5D అంటే ఏంటి, 12D అంటే 1 విత్ యూనివర్స్, 1 విత్ డివైన్ మదర్. సో అలా లెవెల్స్ చెప్పిస్తున్నారు. నాకు అది అర్థమైతే నేను మళ్ళీ ఎప్పుడో మీకు చెప్తానండి క్లాస్లో. నాకు ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నాకు అర్థమైతే నేను మీకు చెప్పేస్తాను. చెప్పి దానికి ఏం చేయాలి, హవనం చేయాలి అన్నారు, సప్తశతి పారాయణం చేస్తే అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నారు, తెలియకుండా ఓపెన్ అవుతాయి అన్నారు. సో ఐ సెడ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇది సొల్యూషన్ సప్తశతి అమ్మ, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ ఇది మెంటల్ మాడ 24 గంటల సప్తశతి అని కొట్టుకుంటుంటుంది, ఇది రాసిందని అనుకోకూడదు జనాలు అంటే. లేదు, ఇట్ ఈస్ మోర్ ఏ థింగ్ ఫర్ దెమ్ at every phase wherever they are. Reciting it for minimally 22 times to 42 times will definitely put them into a better plane of life. ఎంత గాఢపడ్డ సమస్యలు అయినా కూడా అతనికి ఏమీ దారి కనపట్లేదు. లక్ష్మీమా, ఈవెన్ ఐ ఆస్క్డ్ ఫర్ యూ, షీ ఆల్సో టోల్డ్ ద సేమ్ థింగ్. దర్ ఇస్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు do certain things or take some calls. By reciting Saptasati for a minimum of 22 times, they will be able to take some calls which they have been resisting from long, and put them into a better spaces as a family. So kindly ask her to recite Saptasati ane chepparandi. She did not tell me anything beyond it. So that's the message for all of you. So she is very extremely happy about all of us doing Havans, Durgamma, Sivaya. They're all happy about we are sincerely praying for Divine Mother and Father. They're looking us very closely, especially those who participated in this Navratri Havans. They're blessing us abundantly. They promise to look after us. For those who are needing courage, for those who needed voice, they asked to use them as power and strength, to use them as voice to fight the battle. For those who are looking for direction, they said by bestowing upon them, they would give them that path that is aligned with their divine will. Ala chepparandi. So I felt very happy. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ధ్యానం అని చెప్పారు. సో ధ్యానము 108 times చేస్తే చాలా, ఇది 1 hour అవుతుంది, 2 hours అవుతుంది అని మీరందరూ కొన్నిసార్లు మెసేజెస్ వేస్తున్నారు. ద టోటల్, మళ్ళీ చెప్తున్నానండి, ద టోటల్ అమౌంట్ ఆఫ్ టైమ్ వీ స్పెండ్ ఆన్ ruminating about our life, crying about some things not working, or feeling pressured about things not being in a great place, to we taking that 1 hour time and trying to recite is much less. So మీకు డివైన్ మదర్ హెస్ గివెన్, శ్రీదేవి గారు ఈరోజు చాలా చక్కగా మాట్లాడారండి కొన్ని ప్లేసెస్లో. ఐ ఫెల్ వెరీ హ్యాపీ దట్ డివైన్ మదర్ హ్యాస్ చోజన్ హర్ టు స్పీక్ త్రూ హర్. ఎందుకంటే నేను ఒక్కదాన్నే సరెండరు, నేను ఒక్కదాన్నే ఇవి చెప్తూ ఉంటే మీకు అందరికీ సమ్వేర్ ఇట్ కెన్ కమ్ లైక్ ఆవిడేంటో అంటే గ్రూప్ లెవెల్లో చెప్తారు, మన విషయాలు, మన సరెండరింగ్ ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు కదా, మన పర్సనల్ ప్రాబ్లము అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి. ఇట్స్ నథింగ్ లైక్ యూ ఎనీ వన్ ఈజ్ మోర్ అండ్ వన్ ఈజ్ లెస్ అని కాదు. నాకు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా వెరీ ప్రెషియస్, బికాస్ యూఆర్ ఆల్ చూజన్ బై డివైన్ మదర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ కోహార్ట్. అండ్ when the new people come, మీరు చూసే ఉంటారు, అష్టమి రోజు I asked, నవమి రోజు my last year students came into my class for the Havan. సో ఇయర్ అయిపోయింది, వాళ్ళతో రిలేషన్ పోవచ్చుగా, ఇలా మీతో మాట్లాడినట్టు వాళ్ళతో కూడా నేను రోజు మాట్లాడను. అయినా అదే లవ్ ఉంది, అదే కేర్ ఉంది, అంతే ఆశ ఉంది వాళ్ళు బాగుండాలి అని. అలానే వాళ్ళ ఆనందంలో మన ఆనందం పడిపోతూ చప్పట్లు కొట్టుకుంటూ బతికేస్తూ ఉంటాం. అలానే మీతో కూడా రేపు ఫ్యూచర్లో
So it's not like one person is less or more. It's just that if you bring it to my notice, I will think about you. If you don't tell me, నాతో మీరు ఎలా బాగా మిమ్మల్ని నేను ఎలా సరువు బాగా చేయగలుగుతాను అంటే అండి, నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తే నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను. కానీ నాకు మీరు ఎలా చెప్పాలి అంటే, నేను ఈ పార్ట్స్ నేను ట్రై చేశాను అని నాకు ప్రాబ్లం వస్తుంది, దాంట్లో కూడా నేను ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అడగాలి నన్ను. అప్పుడు నేను అమ్మని అడిగి మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాను. లేకపోతే నేను చెప్తాను, ఇప్పుడు శ్రీదేవికి చెప్పాను ట్రై విత్ వర్క్లో చూసుకోండి అని. రూపాయల రామ గారికి చెప్పాను, అమ్మ రూపాయి బిళ్ళ వేసుకోండి, బొమ్మ పర్సు వేసుకొని ఏ పాత అయితే అమ్మ చెప్తున్నారో ఆ పాతలోకి మీరు ముందుకు పోండి అని. దీని అన్నిటికీ ఒక రీజన్ ఉందండి. టుడే ఇట్ మై లుక్ లైక్ సిల్లీ, బట్ వీటన్నిటికీ ఒక రీజన్ ఉంది. ఆ మాట మీరు వినకుండా నేను ఎంతో కష్టపడ్డాను, ఆ పాతలో వెళ్ళాను, నాకు అన్ని చూడనుభవాలు పడ్డాయి అంటే, అమ్మ చెప్పిన పాతలో మనం వెళ్ళామంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ విల్ బికమ్ లెస్, అంటే పాత ఎమర్జీ అవుతుంది. సింపుల్ రీజన్స్. అమ్మ చెప్పని పాత కాకుండా మనం వేరే మన ఓన్ బ్రెయిన్ యూజ్ చేసి మనం ఏదైనా పాతలోకి వెళ్ళాలి అనుకుంటే మనకి బాగా దెబ్బలు పడతాయండి. సో ఎవరెవరికి దెబ్బలు పడుతున్నాయో వాళ్ళందరూ ఏంటంటే యు ఆర్ రెసిస్టింగ్ సమ్ లెర్నింగ్, యు ఆర్ రెసిస్టింగ్ సమ్ పాత్. పొద్దున శ్రీలత గారు ఒక మెసేజ్ చేశారు, అమ్మ ఎందుకు మా కష్టాలు ఇలా బ్లింక్ ఆఫ్ ద ఐలో తీసేయచ్చు కదా, ఎందుకు ఇంత చూస్తున్నారు, ఎందుకు అసురుతో పోరాడాలి? అమ్మ దయాగణం ఎలా ఉంటుందంటే, అలా అయినా వీళ్ళు మారుతారేమో, ఆ కష్టాలు ఇచ్చినప్పుడు అలా అయినా మాడతారేమో అని ఆశ అనమాట ఆవిడకి. అందుకని సప్తతిలో ప్రతి ఒక్క అసురులకి ఆవిడ లాస్ట్ లో మోక్షం ఇచ్చేశారు. ఎంత కరుణ కాకపోతే అసురులకి ఇచ్చేసింది ఆవిడ. సో అది ఆవిడ తత్వం. సో ఇట్ ఈస్ మోర్ లైక్ షీఈస్ గివింగ్ ఛాన్స్ మనకి, అంతే. ఛాన్స్ ఇస్తుంది. మనం ఛాన్స్ పట్టుకోకుండా మన ఓన్ మోల్డ్ లో వండుకొని ఒక సినిమాలో ఇలా పెడితే బుల్లు ఇలా మనం పెడతాం చూడండి, అలా హిట్ చేస్తున్నాం అనమాట. అలా హిట్ చేసేసరికి ఏమవుతుందంటే దెబ్బలు బాగా పడుతున్నాయి, నొప్పులు బాగా వస్తున్నాయి, అలా అనమాట. సో కొన్ని అన్ఫార్చునేట్ కేసెస్ ఉంటాయండి. నెగటివ్ ఫోర్సెస్ వాళ్ళని పట్టుకొని ఉంటారు. అప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇందులో యాక్షన్స్ కాదు. ఫస్ట్ మీరు అంటే లైఫ్ హ్యాస్ కమ్ టు రాక్ బాటమ్. వాళ్ళకి ఎవరెవరికి నెగటివ్ ప్రేతలు ఉన్నాయి, లేదు నెగటివ్ ఫోర్సెస్ వాళ్ళని పట్టుకొని ఉన్నాయి అని చెప్తుంటాను కదా వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే నోరు మూసుకొని 11 times, ఎంత కష్టం ఉన్నా ఏమైనా కూడా సప్తతి ఒక 11 times చదవాలి. వాళ్ళకి యాక్షన్స్ లో కాదు, దే కమ్ ఫ్రమ్ దేర్. వాళ్ళకి అది చేస్తేనే అది విరక్తి అవుతుంది, విరుడు అవుతుంది. మిగతా వాళ్ళకి ఏంటి అంటే, మీరు అందరూ ఆల్రెడీ చాలా ఛానళ్ళు చేసేసి ఉన్నారు. కొద్ది గొప్ప చేసిన వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏమి నాకు ముందు వెనక కనపట్లేదు సొల్యూషన్ అనుకుంటే, డోంట్ థింక్ నేను నన్ను మీట్ కాలేదు అంటే అదేదో మీ కర్మనో లేదంటే మీ యొక్క నెగటివ్ పెయిన్ అనో కాదండి. ఇది మీరు ఇక్కడే ఉన్నారో నేను ఇక్కడే ఉన్నాను, ఏముంది మళ్ళీ కలుస్తాం. బట్ ఏంటంటే జస్ట్ అలైన్ యువర్ యాక్షన్స్ విత్ డివైన్ విల్. అప్పుడు మీ కష్టాలు పోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇదేనండి ఈ యొక్క హైదరాబాద్ యొక్క 3 రోజుల ప్రయాణంలో జరిగిన ఇన్ని కబుర్లు. సో అలా జరిగేది అనమాట. అంతే. ఇంకేమైనా చెప్పాలా? అమ్మ నాకు డౌట్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా భార్గవి. సో నాకు మొన్న సప్తశతి లాస్ట్ చాప్టర్స్ చదువుతున్నప్పుడు అమ్మవారు చెప్తారు కదమ్మా, ఈ పలానా అసురుడు మళ్ళీ వేరే జన్మలో ఏంటి త్రేతాయుగంలో మళ్ళీ ద్వాపర యుగంలో వస్తారు, నేను మళ్ళీ వాళ్ళని చంపుతాను, ఇలా చెప్తారు కదమ్మా. సేమ్ అది ఇదే థాట్ వచ్చింది మీరు నారాయణ స్థుతిలో చెప్తారు అమ్మ, అందరూ స్థుతిస్తారు, నువ్వు కంటి చూపుతోనే చంపేయగలవు, బట్ నీకెంత దయ అంటే నువ్వు నీ అస్త్రాలతో చంపుతావు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ చాప్టర్ లో అది చదివితే నాకు అక్కడ అర్థం కాలేదు మ్యామ్. అంటే మళ్ళీ ఎందుకు వచ్చారు వాళ్ళు, అమ్మ వాళ్ళని అలా చంపిందంటే మోక్షం ఇచ్చేయాలనే కదా అని కొంచెం అది చెప్తారమ్మా. అమ్మ ఎలా చెప్పిందంటే, అమ్మ అలా వాళ్ళని అస్త్రాలు అంటే అంత టైమ్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళతో ఎందుకు స్పెండ్ చేశారు అంటే, అలా స్పెండ్ చేయడం ద్వారా
అట్లయినా వాళ్ళలో మార్పు వస్తుంది, అట్లయినా వాళ్ళు వాళ్ళ తామసిక గుణాలు విడిచేసి రాజసికము సాత్విక గుణాలను ఎంబ్రేస్ చేసుకుంటారు అని ఒక హోప్ తో షీఈస్ ఫైటింగ్ నాన్ స్టాప్ అన్నమాట వాళ్ళతో. అంతే తప్పిస్తే ఆవిడ కన్ను ఇలా అంటే చాలు కదా వాళ్ళు చచ్చూరుకుంటారు, నువ్వు అంటే చచ్చిపోయాడు అని ఉంటుంది ఇలా దొమ దొమ అంటే ధూమ్రాక్షరి దూత పద అంటది అనగా లింగ్ అని చెప్పి చచ్చి ఉంటాడు అన్నాడు, భస్మం అయిపోతాడు. అలా కూడా చంపేయచ్చుగా, కానీ అలా చంపడానికి ఇష్టం లేదు ఆవిడకి. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళు ఆ టైం స్పెండ్ విత్ హర్ ఇన్ దట్ హిట్టింగ్ బీటింగ్ అండ్ గెట్టింగ్ బీటన్, ఆ టైమ్స్ లో ఆవిడకి ఆ టైంలో వాళ్ళకి మోక్షం వస్తుంది, వాళ్ళకి మారుతారు, వాళ్ళ కొన్ని ఆవిడ దివ్య అస్త్రాలు తగిలి ఆ తామసిక గుణాలు తగ్గుతాయి వీళ్ళకి, మోర్ దే ఎంబ్రేస్ ద డివైన్ సెల్ఫ్ అన్న దాంతో షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ దట్ అండి, అలా అన్నమాట. మరి మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా? మళ్ళీ ఇంకొక దాంట్లో చంపాల్సిన అవసరము అంటే ఆవిడ ముందే చెప్తారు కదా, నేను మళ్ళీ కృష్ణావతారం వచ్చినప్పుడు నేను పలానా వాళ్ళని చంపుతాను అంటే ఆవిడ అదొక రిప్రజెంటేషన్ దట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ విల్ ఆల్వేస్ సరే వెళ్ళిరా తల్లి, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం she appears in different manifestation, and that manifestation is a sign that she is born. Though she is bornless, she is formless, she doesn't have to be born, but every time for the sake of the promise that she gave, that every time you face problem I am the one who will come to your rescue and oka promise ni adhere cheyadam kosam she's giving those kind of births ala cheptaramma. Is my answering your question? Yes ma. End of the day ade avaru chepparu chusara correct ga, end of the day Saptasati is nothing but a form of internal cross checking kadamma, మనలో ఉండే నెగటివ్ వాయిసెస్ మనలో ఉండే కన్సర్న్స్ ని క్లియర్ చేసుకునే పద్ధతే కదా. సో ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ టైంలో ఇప్పుడు రామాయణంలో కొన్ని ఉంటాయి, కానీ ఇది కలియుగ ఫేస్, సో దే విల్ బి సో మెనీ అదర్ వైసెస్ దట్ పీపుల్ గెట్ యాడ్ ఆన్ టు బికాస్ ఆఫ్ ద ప్రారబ్ధాస్ అండ్ దేర్ సంచితాస్ అండ్ స్టఫ్. సో ఆ టైంలో రకరకాల వేస్ లో she has to show up for us to get a clarity on which form of manifestation I come closer. ఎందుకంటే నాకు ఒకలాగా కనపడుతుంది, నాకుండే కన్సర్న్ కి ఒక గాడెస్ ఫామ్ రెసనేట్ అయితే, ఇంకో ఫార్మ్ ఆఫ్ కన్సర్న్ కి ఇంకో గాడెస్ రెసనేట్ అయితే, ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ దోస్ మేనిఫెస్టేషన్స్ ఆర్ హర్ అనే కదా. ఆ రకంగా రకరకాల టైమ్స్ లో రకరకాల కన్సర్న్స్ ని, రకరకాల ఫార్మ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హ్యూమన్, బ్యాడ్ అసురతత్వాస్ ఇన్ us, దాన్ని అడ్రస్ చేయడం కోసం డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ తో డిఫరెంట్ టూల్స్, ఒక సెట్ ఆఫ్ విజ్డమ్ ప్యాకేజ్ లాగా వస్తారు అన్నట్టు. ఓకే, ఇదే కాంటెక్స్ట్ లో ఇంకో డౌట్ ఉంది మా సప్తసతిలోనే. మనకి ఫస్ట్ చాప్టర్ కాళీమాత అంటే మహాకాళి గురించి చెప్తారు కదమ్మా. కానీ నాకేమనిపించింది అంటే చాలా సిల్లీగా ఉంటుంది నా క్వశ్చన్, బట్ నాకేమనిపించింది అంటే మహిషాసుర వధ అప్పుడు మనం అసలైన కాళీ అమ్మ తత్వాన్ని చూడగలుగుతాం కదమ్మా. కానీ అది తీసుకొచ్చి రక్తబీజ అప్పుడు అసలైన ఆ రిప్రజెంటేషన్, ఈవెన్ మహాకాళి అని కూడా మనకి అక్కడే వస్తుంది ఫస్ట్ చాప్టర్ కన్నా. అది వచ్చి మళ్ళీ మనకి మహా సరస్వతి దీనిలో చెప్తారు. దీనికి ఏంటమ్మా లింక్? నాకు ఏంటంటే అమ్మా, ఇక్కడ మహా సరస్వతి అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, ఆవిడకి ఒక 12 హ్యాండ్స్ అలా డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నాయి అని అంటున్నారు కదా. ఆ హ్యాండ్స్ ఏంటి? అవన్నీ ఆవిడ ఆల్టర్ ఈగోసే కదా. అవునా? సో ఆ మహాసరస్వతి హర్సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఫియర్స్ గాడెస్. ఆ మిగతా ఉండే ఆ ఆవిర్భావం అయిన ఈ 5th చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు 11th మరి 9th 10th చాప్టర్ వరకు జరిగే యుద్ధంలో ఎన్ని ఆవిర్భావాలు వచ్చాయో వాళ్ళందరినీ రిప్రజెంటేషన్ ఈ యొక్క మహాసరస్వతి యొక్క బిగ్ రూపం.
ఆ పాయింట్ ని ఎంఫసైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ప్రైమరీగా ది మేడిటస్ మహాసరస్వతి. అక్కడ ఏంటి ఆవిర్భావం అనేది ఎందుకు అని అంటే, ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఒక కాళీమాత అనేది ఏదో ఒకసారి వచ్చి వన్ టైం గో అండ్ గో కాదు. ఇట్స్ ఎ రిపీటేటివ్ ప్రాసెస్. ఎందుకని అంటే ఫస్ట్ కాళీమాత విల్ షో put a spotlight on things that we resist to learn. We are going through some concerns in life, but we don't know why we are going through those concerns, because we are in a slumber. That slumber is nothing but the Maya. So because of that, the Kalima Avirbhana happens in our personal life to put a torchlight on this is where you are struggling with. This might be the reason. These are all the reasons why this whole thing can differentiate and change avvadaniki chances kadaniki ee oka path తీసుకోవాలి. It is a combination of this sadhana, these actions. So usually నేను one-on-one sessions చేసినప్పుడు that's what I keep telling to each one. ఈ ప్రాబ్లం మీరు ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే దీనివల్ల. సో దిస్ ఈజ్ ఫస్ట్ సెట్. అది అయిపోగానే ఆ రోల్ అయిపోతుందా అమ్మ? బట్ బికాస్ మన డిజైర్స్ ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్ కదా. మన డిఫైర్ ఒకటి అయిపోయింది అంటే ఇంకోటి వస్తుంది, ఇది చాయింది అంటే ఇంకోటి. అలా ప్రతి ఒక్క డిజైర్ కి మన మోక్షస్ అనేది ఎప్పుడు వస్తాయి? అన్ని డిజైర్స్ ని మనం ఓవర్విన్ చేసేసి అన్నిటికన్నా డివైన్ మదర్స్ ఫీట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని తెలుసుకున్నప్పుడే we feel that satisfaction and we get to the moksha state. అలా జరగాలన్నప్పుడు ప్రతి ఒక్క డిజైర్ అనేది రక్తబీజుడు అయితే ఆ రక్తబీజుడు సంహారంకి అది ఎందుకు వస్తుంది? ఆ ఒక్క డిజైర్ ఎందుకు వస్తుంది? ఫ్రమ్ వేర్ దట్ డిజైర్ హ్యాస్ పాప్డ్ ఇన్ అవర్ హెడ్ అనే దాన్ని స్పాట్లైట్ చేయాలి, అనిహిలేట్ చేయాలి అంటే అక్కడ కాళీమాత అవసరం కదా. అందుకోసమని ఆవిడ అక్కడ వచ్చిన్నారు అనమాట. ఎందుకంటే రక్తబీజుడు ఈజ్ ఎ వెరీ వెరీ, మీరు చూసారంటే ఆయన చంపడానికి ఎంత మంది వస్తారు. ఎందుకంటే డిజైర్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ సో ఎక్కడ సాటిస్ఫై కావు. ఒకటి అయింది అంటే ఇంకో స్టేట్కి వచ్చామంటే ఇంకోటి. ఎక్స్పెక్టేషన్స్, డిజైర్ అంటే నాట్ జస్ట్ వాంట్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. లైఫ్ షుడ్ బి లైక్ దిస్, లైఫ్ షుడ్ నాట్ బి లైక్ దిస్, దట్ పర్సన్ షుడ్ బిహేవ్ లైక్ దిస్, దిస్ పర్సన్ షుడ్ టాక్ లైక్ దిస్. మనం 1,00,000 మందితోనూ 1,000 మందితో మనం టచ్ లో ఉన్నామంటే 1,000 మంది వాళ్ళు ఎలా మనతో ఉండాలి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతేగా? అవునా? సో అంతమంది వాయిసెస్ ఉన్నాయి. ఫ్రమ్ వేర్ దిస్ ఇస్ కమింగ్? ఈజ్ ఎవ్రీ పర్సన్ వి ఎక్స్పెక్ట్ దట్ ఆల్ 1,000 పీపుల్ షుడ్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే? నో. ఈచ్ పర్సన్ అగైన్ కమ్స్ విత్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ యూనిక్ ట్రైట్స్ అండ్ ప్యాకేజెస్. వాళ్ళతో మన రిలేషన్ ఇవన్నీ రక్తబీజుడే. అందుకని చెప్పేసి ఆ ఒక అహంకారం, మహాకాళి ఈజ్ ఓన్లీ రిప్రజెంటింగ్ ద అహంకార శక్తి నాశనం. అహంకారం ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ notions about our own life kada. This has to be like this has to go like this person should behave like this, how can he does like this? ఎందుకు చేయకూడదు? మనం చేసామేమో, దానికి టిట్ ఫర్ టాట్ వస్తుందేమో, ఇలా ఎప్పుడు ఆలోచన చేయాలి. మనం అంతా ఏమనుకుంటామంటే వీఆర్ పర్ఫెక్ట్, అదర్ పర్సన్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ విత్ ప్రాబ్లమాటిక్ అనుకుంటాం. కానీ అక్కడ అది కాదు సీను, నీలో కూడా ఉన్నాయి అని చూపించేదే మహాకాళి. మనలో కూడా ఉన్నాయి కన్సర్న్స్, మనలో కూడా పెయిన్ ఏరియాస్ ఉన్నాయి, విచ్ వీఆర్ ఆల్వేస్ నెగ్లెక్టింగ్, విచ్ వీఆర్ ఓవర్లుకింగ్, ఓన్లీ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ టు చేంజ్, అదర్ పర్సన్ టు మ్యాజికలీ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ బెటర్. కొంతమంది అంటారు మా ఆయన చేంజ్ కావాలని నేను ప్రే చేస్తున్నానండి అని. మరి మీ సంగతి ఏంటండి అంటాను. మనము చేంజ్ అవ్వాలిగా, సైడ్ ఒక్కటే కాదుగా. కాదనమాట, నేను ఎన్ని మంత్ర జపం చేసేసి మా ఆయనలో చేంజ్ కావాలని నేను ఆశిస్తున్నానండి అని చెప్పారు. అదెలా? మనం చేంజ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారండి. మనం చేంజ్ కాకుండా నేను ఉంటాను, మీరు మాత్రం మన కోసం ఈ మార్గాలన్నీ మార్చుకోవాలి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఫర్ ఎ రీజన్. కొట్టుకున్నా ఇక్కడే సాగండి అని చెప్పండి అమ్మ మనల్ని హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో పడేసింది. ఒకవేళ ఈ జన్మలో పారిపోతాడు భగవంతుడా అని చెప్పి డివోర్స్ తీసేసుకున్నా వాళ్ళే పడతారు, మనకి వాళ్ళే వస్తారు. లైక్ బాబోయ్ ఆల్రెడీ 40 years వర్క్ చేసి ఎందుకో చాలా అదేదో కంప్లీట్ చేసేసుకుంటే బెటర్ గా ఉంటాంగా. అదే అనమాట అక్కడ.
అంతేగా అండి. అమ్మడు మరి ఏంటి ఇంకా రేపు రేపు చేసుకోవాలి హోమం మనం ఉందామా మరి? తేజు అమ్మ. తేజు అమ్మ చేస్తాను. రేపు ఆజ్ఞా చక్రం అమ్మ. ఇంకా టైం రాలేదమ్మా. చదవండి చదవండి చేస్తా. చదవండి చదవండి. ఓకే లేకపోతే అనిలేట్ చేసుకోలేకపోతారమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు రెసిస్టెన్స్ చక్రాంశ కాడే తిరుగుతుందమ్మా. అది బయటికి వెళ్తే ప్రాబ్లం ఏం కాదా? నెగటివ్ ఎనర్జీ ఏం రాదా? చీచి మీరు బబుల్ ర్యాప్ వేసుకుంటున్నారా? బబుల్ రాబా చేస్తుంది. కవచం చదవండి అందాక. ఓకే అమ్మ. సరేనా? ఓకే అమ్మ. సరే అండి అయితే ఉంటాను మరి అండి అందరికి. నమస్తే. ఏం క్లాస్ తీసుకోవాలమ్మా కార్తీక మాసం లోపల? రుద్రం నేర్పిస్తారా? ఏం నేర్పించాలమ్మా నేను? నాకుండేది అంత ధైర్యం అయితే నేను చేయనండి. నాన్న చేతి చెప్పిస్తా కాల్సి పెట్టి. సరే అండి అయితే ఉంటానే మరి, లేకుంటే లేట్ అయిపోతుంది, ఆకలి అవుతుంది. సరేనా? శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.